క్లాస్‌లో మనము 10థ్ క్లాస్‌లో పేజ్ నంబర్ 107లో ఉన్న 5.1 ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నామండి. దాని తర్వాత ఎగ్జాంపుల్ 3 కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ 4 చూడండి. x - 1/3x = 1/6 ఈ సమీకరణం యొక్క మూలాలు కనుక్కోమన్నాడండి. సేమ్ మనకిచ్చిన ఈ సమీకరణం ఏం చేయాలి? ఒక వర్గ సమీకరణంగా రాసుకోవాలి ఫస్ట్. ఓకే. సో ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే ఒక సమాసం లేదా సమీకరణం ఈ విధంగా ఉన్నప్పుడు మనకి హారంలో ఉండే సంఖ్యలు ఏవైతే ఉంటాయో ఇక్కడేముంది చూడండి 3x ఉంది. ఇక్కడేముంది 6 ఉంది. 3x 6. సో రెండింట్లో x లేదు కాబట్టి ఒక దాంట్లో మాత్రం x ఉంది కాబట్టి అందుకే ఇది పక్కన పెట్టండి. మిగిలినవేంటి 3, 6. 3, 6 రెండింటికి ఎల్సిఎం ఏమవుతుందండి? రెండింట్లో x లేదు కాబట్టి ఒకవేళ రెండింట్లో x ఉంటే x ని కూడా మనం ఎల్సిఎం తీసుకోవాలి. రెండింట్లో మనకి ఇవి రెండు బీజీ పదాలు కాదు. దీంట్లో x ఉంది, దీంట్లో x లేదు. సో ఒక దాంట్లో ఉండి ఒక దాంట్లో లేకపోతే దాన్ని పక్కన పెట్టేయండి. మిగిలిన ఏంటి ఇక్కడ 3, 6. ఈ 3కి ఎవరికి ఎల్సిఎం ఎంత అవుతుందండి? 6 అవుతుంది. అంతేనా? అంటే ఇక్కడ 6 ఇది x. 6 × x ఏమవుతుందండి? 6x. ఇక్కడ హారం 3x ఇది 6. ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుందంటే 6x అనేది అవుతుంది. ఆ 6x తోటి ఇటువైపు అటువైపు రెండు వైపులు కూడా గుణించండి. సో ఇటువైపు 6x తో గుణించాలి, అటువైపు కూడా 6x తో గుణించాలి. 6x × x అంటే ఏమవుతుందండి? 6x² అవుతుంది. మైనస్ 6x/3x = 6కి పోతే x × 1 అంటే x వస్తుందండి. ఇక్కడ xకి xకి పోతుంది 3 1లు 3 2 అంటే 6x² - 2 = x. ఈ ప్లస్ x ఇటువైపు వస్తే ఏమవుతుంది? -x అవుతుంది. అంటే 6x² - x - 2 = 0. సో ఇటువంటి ఈ విధంగా ఇచ్చిన వర్గ సమీకరణం ఈ విధంగా మార్చుకున్నాము. ఏ విధంగా? ax² + bx + c = 0. సో ఈ విధంగా మార్చుకున్న తర్వాత ఏం చేయాలి మనము? చివరి పదము మొదటి పదము రెండు గుణించి వచ్చే సంఖ్యకి రెండు కారణాంకాలు అర్థంగా రాసుకున్నట్లయితే ఆ రెండు కారణాంకాలు కూడా ఏ విధంగా ఉండాలి? మధ్యలో ఉండే సంఖ్య ఆ రెండు కారణాంకాల యొక్క మొత్తము గాని భేదం గాని మధ్యలో ఉండే సంఖ్య వచ్చే విధంగా రాసుకోవాలి. సో అలా చేసుకుంటే మనకి రెండు మూలాలు వస్తాయి. ఇక్కడ నేను 6x తో ఎందుకు గురించి మీకు తెలియకపోవచ్చు. ఇప్పుడు అలా కాకపోతే ఇంకొక విధంగా చెప్తాను చూడండి. x - 1/3x = 1/6. ఒక స్థిర పదము లేదా ఒక స్థిర సంఖ్య ఒక భిన్నము. ఒక సంఖ్య ఒక భిన్నంగా వచ్చినట్లయితే ఏం చెప్పుకున్నాం మనము? కలిపినప్పుడు కానీ తీసేసినప్పుడు కానీ ఈ కింద ఉండే దాంతోటి దీన్ని గుణించండి. సో 3x × x అంటే ఏమవుతుందండి? 3x అవుతుంది. మధ్యలో ఏముంది? మైనస్. పైన ఏముంది? 1/3x ఇవతల ఏముందండి? 1/6. అంతేనా? సో అడుగుకారం చేయండి. 6 × 3x - 1 అంటే 6 3 18x - 6 1 6 3x × 1 అంటే 3x. తప్పు చేసినట్టున్నా. ఓకే. ఇక్కడ 3x × x అంటే 3x² అవుతుందండి. 3x × x కదా. సో 3x × x అంటే 3x² అవుతుంది -1. సో 6 × 3x² అంటే 18x² వస్తుంది. ఇప్పుడు ఈ పదాలన్నింటిని పట్టుకొచ్చేయండి. 18x² - 3x - 6 0. ఇప్పుడు ఈ 3 పదాలను మనం ఏం కామన్ తీయొచ్చు? 3 కామన్ తీయొచ్చా? సో 3 కామన్ తీద్దాం. ఇక్కడ ఏముంటుంది? 6x² మిగులుతుంది. 3xలో 3 బయటకు వచ్చింది కాబట్టి అక్కడ కేవలం x మాత్రమే మిగులుతుంది. 6లో మనకు 3 బయటకు వస్తుంది. 6ను మనం ఏ విధంగా రాయొచ్చు? 3 × 2గా రాయొచ్చు. 3 బయటకు వస్తుంది కాబట్టి అక్కడ కేవలం 2 మాత్రమే మిగులుతుంది = 0. ఇక్కడ 3 గుణిస్తుంది, అవతలకి వెళ్తే భాగిస్తుంది. అవతలకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? 0/3 అవుతుంది. 0/3 అంటే 0నే. కాబట్టి ఇప్పుడు ఏం మిగులుతుంది మనకి? 6x² - x - 2 = 0. సో ఎలా చేసినా పర్వాలేదు. మనకి ఎప్పుడైనా సరే బీజగణితంలో ఈ విధంగా ఉన్నప్పుడు మీకు స్టార్టింగ్‌లో కూడా చెప్పాను నేను. హారాల్లో మనకి ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఎల్సిఎంతో ఇరువైపులా గుణించిస్తే మనకి అది సమీకరణం ఏ విధంగా మారిపోతుందంటే ax² + bx + c రూపంలో మారొచ్చు. లేదా ax + by + c రూపంలో మారొచ్చు. సో స్టార్టింగ్‌లో చెప్పుకున్నాం మనం. గుర్తుంటే పర్వాలేదు, లేకపోతే చూడండి. అంటే మనకి సమీకరణం ఏమొచ్చింది మొత్తంగా? 6x² - x - 2 = 0 వచ్చింది. ఇప్పుడు దీనికి ఏం కావాలి మనకి? మూలాలు కావాలి. మూలాలు అంటే ఏం చేయొచ్చండి? మొదటి సంఖ్య చివరి సంఖ్య 2 గుణించాలండి.
-2 ఇంటూ ఆర్ అంటే -12x² వస్తుంది. సో మనకి ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఒక సంఖ్య ప్లస్ అవ్వాలి, ఒక సంఖ్య మైనస్ అవ్వాలి. మొదటి సంఖ్య చివరి సంఖ్య రెండు గుణించినప్పుడు వచ్చే సంఖ్య మైనస్ అయితే ఇక్కడ మైనస్ ఉంది కదా, -2 ఇంటూ ఆర్ఎక్స్² అంటే -12x² వస్తుంది. అంటే మొదటి సంఖ్య అలాగే చివరి సంఖ్య సింబల్తో సహా తీసుకోవాలి మనం. ఆ రెండు గుణించినప్పుడు వచ్చే సంఖ్య మైనస్ సంఖ్య అయితే ఖచ్చితంగా ఒక ప్లస్ సంఖ్య, ఒక మైనస్ సంఖ్య వస్తుంది. మరి ఏది ప్లస్ సంఖ్య, ఏది మైనస్ సంఖ్య అవుతుందంటే అది మధ్య దాని మీద ఆధారపడి ఉంటుంది. మధ్యలో ఎటువంటి సంఖ్య ఉందండి? మైనస్ సంఖ్య ఉంది. సో మధ్యలో మైనస్ సంఖ్య ఉంటే పెద్ద సంఖ్య మైనస్ అవుతుంది. ఒకవేళ మధ్యలో ప్లస్ సంఖ్య ఉంటే పెద్ద సంఖ్య ప్లస్ సంఖ్య అవుతుంది. ఓకే, సో మనకి రెండు సంఖ్యలు కావాలి. ఆ రెండు సంఖ్యలు గుణిస్తే 12x² రావాలి. కలిపినా తీసివేసిన 1x² రావాలి, 1x రావాలి. -x కదా, -x అంటే ఒకటే కాబట్టి ఒకటి రావాలి అక్కడ. అటువంటి ఏమున్నాయి? 3 4 12, 3 4 12. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుంది? ఒకటే కదా అవుతుంది. కలిపినా రావచ్చు, తీసేసినా రావచ్చు. సో 3కి 4కి 2 కలిపి 7 అయిపోతుంది. సో కలిపి రాదు, ఇప్పుడు తీసివేయండి. 3కి నాకు డిఫరెన్స్ ఎంత? ఒకటే కదా, అంటే తీసేస్తే వచ్చింది. ఇప్పుడు ఇది మైనస్ కాబట్టి ఒకటి ప్లస్, ఒకటి మైనస్ అవుతుంది. దేనికి ప్లస్, దేనికి మైనస్ పెట్టాలి? మధ్యలో ఉండే సంఖ్య మైనస్ కాబట్టి పెద్ద సంఖ్య మైనస్ అవుతుంది, చిన్న సంఖ్య ప్లస్ అవుతుంది. అంటే దీన్ని మనము 6x², ఈ -x మనము -4x + 3x, -4x + 3x గా రాయొచ్చు. లేదు మొదట 3x తర్వాత -4x అని రాసుకోవచ్చు. ఇటు రాసుకున్న ప్రాబ్లం లేదు. -2 = 0. ఈ రెండింటిలో ఏం కామన్ తీయచ్చు? 6ని మనం 2 × 3 రాయొచ్చు, 4ని 2 × 2 రాయొచ్చు. సో రెండింటిలో ఏం కామన్ ఉందండి? 2 ఉంది కామన్. అలాగే x² లో ఒక x ఉంది, ఇక్కడ ఒక x ఉంది. అంటే 2x కామన్ ఉంది. 2x బయట తీసేయండి. బయట తీసిస్తే ఇక్కడ ఏముంటుంది? 3x మిగులుతుంది. మైనస్ ఇక్కడ మిగులుతుంది 2 మిగులుతుంది. 4xలో 4 మనం 2 × 2 రాసామా, ఒక 2 బయటకు వచ్చింది, ఒక x బయటకు వచ్చింది. కేవలం 2 మాత్రం మిగులుతుంది. ఈ రెండిట్లో మనం ఏం కామన్ తీయచ్చు? 3x - 2 రెండిట్లో కామన్ తీయడానికి ఏం లేదు. సో అప్పుడు ఏంటంటే ఒకటి కామన్ తీయండి. సో ఒకటి కామన్ తీస్తే 3x - 2 = 0. ఇది 3x - 2 ఇది 3x - 2. ఇప్పుడు ఈ రెండు పదాలు 3x - 2 కామన్ తీసేయండి. అప్పుడు ఇక్కడ 3x - 2 ఉండదు, ఇక్కడ 3x - 2 ఉండదు. ఇక్కడ ఏం మిగులుతుంది? 2x మిగులుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది? +1 మిగులుతుంది, = 0. అంటే 3x - 2 × 2x + 1 = 0. a × b = 0 అయితే a = 0 అలాగే b = 0. సో 3x - 2 = 0 or 2x + 1 = 0. ఇక్కడ x ఏమవుతుందండి? ఈ -2 అవతలకెళ్తే +2 అవుతుంది. ఇక్కడ 3 గుణిస్తుంది, అవతలకెళ్తే భాగిస్తుంది. అంటే 2/3 అవుతుంది. 2x + 1 = 0 అయినప్పుడు 2x ఏమవుతుంది? ఈ +1 అవతలకెళ్తే -1 అవుతుంది. అలాగే ఇక్కడ 2 గుణిస్తుందా, అవతలకెళ్తే భాగిస్తుంది. అప్పుడు x -1/2 అవుతుంది. అంటే వాడు ఇచ్చిన సమీకరణానికి మనకి రెండు మూలాలు వచ్చాయి. ఏటొచ్చాయి? 2/3 ఒకటి, -1/2 ఒకటి. 2/3 -1/2. ఓకే, సో అలా చేయాలి. ఒకవేళ మీకు వచ్చింది తప్ప రైట్ మీకు తెలియదు అనుకోండి, ఏం చేస్తారు తెలుసా? ఈ x వాల్యూని మీరు దీంట్లో ప్రతిక్షేపిస్తే, ఇది LHS పార్ట్ కదా, దీంట్లో ప్రతిక్షేపిస్తే RHS ఎంత ఉందండి? 1/6 ఉందా? సో 1/6 రావాలి. 1/6 వస్తే మనం చేసింది కరెక్ట్, లేదంటే తప్పు. ఓకే, ఇది ఎగ్జాంపుల్ మనకి 4th ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ మనకి ఇక్కడ 5.2 ఎక్సర్సైజ్ ఉంది, చూద్దాం. ఎగ్జాంపుల్ 5 ఇచ్చాడు కానీ అది ఎగ్జాంపుల్ 5 ఏంటంటే స్టార్టింగ్ లో మనకి ఎక్స్ప్లెనేషన్ కోసం ఒక ప్రాబ్లం తీసుకున్నాడు. సో దానికోసం ఇచ్చాడు, అది అవసరం లేదండి. పేజ్ నెంబర్ 108లో ఎక్సర్సైజ్ 5.2 చూడండి. ఈ క్రింది ఇచ్చిన వాటికి సమీకరణాలకు మూలాలు కనుక్కోవాలి. దేంట్లోనా? కారణాంక పద్ధతులు. కారణాంక పద్ధతి అంటే ఇప్పుడు చేసింది చివరి సంఖ్య మొదటి సంఖ్య రెండు గురించి చేయాలి మనం. దీంట్లో ఫస్ట్ వన్ సెకండ్ వన్ నువ్వు చేయగలరండి. థర్డ్ వన్ చూడండి. √2x² + 7x + 5√2 = 0. దీనికి ఏం చేయాలి? మనకి కారణాంకాలు కావాలి. 5√2 × √2x² ఈ రెండు కదా గుణించాలి మనం. మొదటి సంఖ్య చివరి సంఖ్య రెండు గుణించండి. 5√2 × √2x². సో 5√2 × √2 అంటే ఏమవుతుందంటే 2 అయిపోతుంది. √2 × √2 మనం కరణంలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. √a × √a, √2 × √2 అంటే 2, √3 × √3 అంటే 3. సో రెండు రూట్ నెంబర్స్ రెండు కూడా ఒకటే అవ్వాలి. √2 √2
√3 ఆ రెండు గుణించుకుంటే ఆ రూట్లో ఏ నెంబర్ అయితే ఉంటుందో అదే అయిపోతుంది. ఎందుకు √2 × √2 ఏమవుతుందండి √2 అవుతుంది. అప్పుడు స్క్వేర్కి రూట్కి పోతే కేవలం 2 మాత్రం మిగులుతుంది. అందుకే √2 × √2 వాల్యూ ఎంత అవుతుందంటే 2 అవుతుంది. 5 రెళ్ళు 10 10x². అంటే గుణిస్తే 10x² రావాలి. కలిపినా తీసివేసిన మధ్యలో ఎంత ఉందండి 7x. కాబట్టి 7x రావాలి. అటువంటివి ఏమున్నాయి 5 రెళ్ళు 10 లేదా 2 5లు 10 7 తీసుకోవచ్చు. అంటే 2x², 2x 5x. అంటే ఈ 7xని మనము √2x², ఈ 7x మనం 2x ప్లస్ 5xగా రాయొచ్చు ప్లస్ 5√2. ఇప్పుడు ఈ రెండింటిలో మనం ఏం కామన్ తీయచ్చు? ఇక్కడ 2 నేను 2 మనకి ఏ విధంగా రాయొచ్చండి √2 × √2 అంటే 2 అవుతుంది కదా. అంటే ఇక్కడ 2 నేను √2 × √2గా రాయొచ్చా? రాయొచ్చు. ఇక్కడ √2 ఉంది, ఇక్కడ √2 ఉంది. సో √2 బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ x² లో ఒక x ఉంటుంది, ఇక్కడ ఒక x ఉంది. అంటే x కూడా బయటకు వచ్చేస్తుంది. అంటే ఈ రెండిట్లో మనం ఏం కామన్ తీయచ్చు √2x కామన్ తీయచ్చు. అప్పుడు ఇక్కడ x మిగులుతుందండి, ఇక్కడ √2 మిగులుతుంది. ఇది 5x ప్లస్ కదా ప్లస్, ఇది 5x, ఇది 5√2. రెండిట్లో ఏం కామన్ ఉంది 5 కామన్ గా ఉంది. సో 5 కామన్ గా వస్తే ఇక్కడ x వస్తుంది, ఇక్కడ √2 వస్తుంది. సో రెండిట్లో మళ్ళీ ఏం కామన్ తీయచ్చు మనము x ప్లస్ √2 కామన్ తీయండి. ఇక్కడ √2x మిగులుతుంది, ఇక్కడ 5 మిగులుతుంది. సో = 0 0 0. సేమ్ a × b = 0 అయితే a = 0, b = 0. అంటే x ప్లస్ √2 = 0 ఆర్ √2x ప్లస్ 5 = 0. సో x ఇది ప్లస్ కాబట్టి అక్కడికి వెళ్తే -√2 అవుతుంది. ఇక్కడ x ఏమవుతుందండి -5/√2 అవుతుంది. ఈ +5 అవతలకి వెళ్తే -5 అవుతుందండి. √2 గుణిస్తుంది కదా, అవతలకి వెళ్తే భాగిస్తుంది అంటే /√2 అవుతుంది. సో x -5/√2 లేదా x -√2. సో మనకు కావాల్సిన మూలాలు -√2 -5/√2. ఓకే. సో ఈ విధంగా చేయాలి. మనకి ఏమైనా సరే అక్కడ ఇచ్చిన ప్రతి ప్రాబ్లము కూడా మనం కారణాంక విభజన పద్ధతిలో చేయాలి. వాడు చెప్పాడు కారణాంక విభజన పద్ధతిలో చేయమన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మొదటి సంఖ్య చివరి సంఖ్య యొక్క లబ్ధం అనేదేమో మధ్యలో ఉండే సంఖ్యని బేస్ చేసుకుని ఇస్తాడు వాడు ఖచ్చితంగా. సెకండ్ ఫోర్త్ వన్ చూడండి. ఏమిచ్చాడు అక్కడ 2x² - x + 1/8 = 0 ఇచ్చాడండి. మనకి ఎప్పుడైనా సరే సమీకరణం కానీ సమాసం కానీ ఏ విధంగా ఉండాలి ax² + bx + c రూపంలో ఉండాలి. ఇక్కడ భిన్న రూపంలో ఉంది. హారంలో ఎంత ఉందండి 8 ఉందా? సో హారంలో 8 ఉంది కాబట్టి ఇటు 8తో గుణించండి, ఇటు కూడా 8తో గుణించండి. సో గుణిస్తే ఏమవుతుంది 8 × 2 8 రెళ్ళు 16x² -8 × x అంటే -8x. 8 × 1/8 8 × 1/8 అంటే 8కి 8కి పోతుందండి, 1 వస్తుంది +1 = 0 8 0. సో 16x² - 8x + 1 = 0. సో మనకి ax² + bx + c అనే వర్గ సమీకరణం వచ్చింది కదా. ఇప్పుడు సేమ్ కారణాంక పద్ధతిలో మూలాలు కనుక్కోవాలి. 1 × 16 అంటే 16x² అవుతుంది. సో కలిపినా తీసివేసిన మనకి ఎంత రావాలి? మనకి 2 సంఖ్యల కారణాంకాలు కావాలి దీనికి. ఆ లబ్ధం అనేది ఈ సంఖ్య రావాలి, కలిపినా తీసివేసిన -8 రావాలి. సో అటువంటి సంఖ్య ఏముంది -4 -4. ఇది ప్లస్ కాబట్టి మధ్యలో మైనస్ ఉంది కాబట్టి, ఇది ప్లస్ కాబట్టి మధ్యలో మైనస్ ఉంది కాబట్టి 2 మైనస్ సంఖ్యలు వస్తాయి. అలా కాకుండా ఒకటి మైనస్ అయిందనుకోండి 2 ఒకటి ప్లస్ ఒకటి మైనస్ సంఖ్య వస్తుంది. దేనికి ప్లస్ దేనికి మైనస్ వస్తుందంటే మధ్యలో ఉండే సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ప్లస్ అయ్యి మధ్యలో కూడా ప్లస్ ఉందనుకోండి ప్రాబ్లమే లేదు, 2 ప్లస్ సంఖ్యలే వస్తాయి. ఇది ప్లస్ అయ్యి ఏది ఈ మొదటిది చివరిది 2 గుణిస్తే మనకు వచ్చే సంఖ్య ప్లస్ అయినప్పుడు మధ్యలో కానీ మైనస్ ఉంటే 2 సంఖ్యలు కూడా మైనస్ సంఖ్యలు. అంటే ఇక్కడ ఏమవుతుంది ఇది -4x -4x అండి. అంటే 16x². ఈ -8x ని మనము -4x -4x గా రాయొచ్చు +1 = 0. సో దానికి మూలాలు కనుక్కుంటే 2 మూలాలు వచ్చేస్తాయి. అది మీరు చేసేయాలి, మన టైం వేస్ట్ లెక్కలవన్నీ. ఓకే, ఇవన్నీ మీకు వచ్చేస్తాయండి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ వన్ చెప్తాను చూడండి. ట్రై చేయండి ఇక్కడ ఈ 5.2లో ఫస్ట్ రామ్ను. రాకపోతే కొంచెం చెప్తాను, ఐడియా ఇస్తాను. నెక్స్ట్ పేజ్ నెంబర్ 109లో చూడండి. ఓకే, సెకండ్ ప్రాబ్లం. ఇవి చెప్పడానికంటే ముందు కొన్ని ఫార్ములాస్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. a+b² ఫార్ములా ఏంటండి a² + 2ab + b². అంతేనా? నెక్స్ట్ a - b² ఫార్ములా ఏంటండి
ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఈ రెండు మనకి ఎలాగ తెలుసు. అయితే ఇక్కడ మనకి ఏది యూజ్ అవుతుందంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటండి? ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, అంతేనా? ఎక్స్ట్రా మనకి ఏముంది అక్కడ? మైనస్ 4ab ఉంది. ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 4ab ప్లస్ 2ab మైనస్ 4ab, ఒక ప్లస్ పదం ఒక మైనస్ పదం, ఇక్కడ ఏం చేయాలి? తీసివేయండి. 4 ఏబీల్లో 2 ఏబీలు తీస్తే ఎన్ని వస్తాయండి? 2 ఏబీలు వస్తాయి. ఈ 2 ఏబీలు ఎటువంటి ఏబీలు? ప్లస్సా మైనసా? పెద్ద సంఖ్య మైనస్ కాబట్టి మైనస్, అంటే ఏ స్క్వేర్, ఈ రెండు మనం సింప్లిఫై చేసుకుంటే మైనస్ 2ab వచ్చింది ప్లస్ బి స్క్వేర్ వచ్చింది. సో ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ ఫార్ములా ఏంటి అది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, అంతేనా? అంటే ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అంటే దాన్ని మనం ఏ విధంగా రాయొచ్చు? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ గా రాయొచ్చు, ఈ విధంగా రాయొచ్చు. ఓకే, సో ఇది రాసుకోండి. రాసుకున్నట్లయితే నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab, ఇది ప్లస్ వచ్చి ఇది మైనస్ 4ab వస్తుందండి. ఇది మైనస్ వచ్చి ప్లస్ 4ab వస్తుంది. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అయితే ఏ మైనస్ బి అయింది. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab అయితే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. చేయాలంటే చేద్దాం. ఏముంది ఇక్కడ? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటండి? ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఎక్స్ట్రా ఏముంది? ప్లస్ 4ab. మైనస్ 2ab ప్లస్ 4ab, మైనస్ 2ab ప్లస్ 4ab, ఒక మైనస్ పదం ఒక ప్లస్ పదం ఏం చేయాలండి? తీసివేయాలి. సో ఏ స్క్వేర్, సో 4 ఏబీల నుంచి 2 ఏబీలు తీస్తే ఏమొస్తుంది? 2 ఏబీలు వస్తాయి. పెద్ద సంఖ్య 4కి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ప్లస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే దేనికి ఫార్ములా ఏంటి అది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కి. అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ప్లస్ 4ab అయితే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వస్తుంది. ఏం లేదండి, ఇది ప్లస్, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కి మైనస్ 4b, ఇది ప్లస్ ఇది మైనస్ అయితే ఇక్కడ మైనస్ వస్తుంది మనకి. ఇది మైనస్ ఇది ప్లస్ అయితే ఇక్కడ ప్లస్ వస్తుంది మనకి. ఇక్కడ సింబల్ ఏదైతే ఉంటుందో అదే వస్తుంది. ఓకే, ఈ రెండు ఫార్మ్స్ మనకు గుర్తుండాలి. అక్కడ మనకి ఏమన్నాడు? ఒక 2 సంఖ్యలు ఇచ్చాడండి. ఆ 2 సంఖ్యల యొక్క మొత్తం ఇచ్చాడు. ఎంత? 27 అంట. ఆ 2 సంఖ్యల యొక్క లబ్ధం ఇచ్చాడు. ఇప్పుడు ఒక సంఖ్య మనం ఎక్స్ అనుకుందాం, ఇంకొక సంఖ్య ఏమవుతుందండి? ఇంకో సంఖ్య వై అనుకుందాం. వాటి యొక్క మొత్తం ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 27 ఇచ్చాడండి. ఇప్పుడు ఎక్స్ ఇంటూ వై ఇచ్చాడండి, వాటి లబ్ధం. ఎక్స్ ఇంటూ వై ఎంత ఇచ్చాడు అక్కడ? 182 ఇచ్చాడు. సో 2 విధాలు చేయొచ్చు దీన్ని మనం. సో ఫస్ట్ ఏంటంటే ఈ ఫార్ములాస్ ఉపయోగించి చేయొచ్చు. ఎక్స్ వైన 2 చరరాశులు తీసుకుంటే, లేదు ఒక చరరాశి తీసుకున్నట్లయితే మనకు కారణాంక విభజన చేసాం కదా, చూసారా? వర్గ సమీకరణం వచ్చింది. సో దాన్ని బట్టి చేయొచ్చు. 2 చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఫార్ములాస్ ఖచ్చితంగా గుర్తుండాలి. ఏమిచ్చాడండి? 2 సంఖ్యలు మొత్తం అన్నాడు వాడు. x1 y1, వాటి మొత్తం 27. వాటి లబ్ధం ఎంత అన్నాడండి? ఎక్స్ ఇంటూ వై అనేది 182 అన్నాడు. ఓకే, సో మనకి ఏం అడిగాడు అంటున్నా? ఆ 2 సంఖ్యలు ఏవో అడిగాడు, అంతే కదా? అయినా ఆ 2 సంఖ్యలు కనుక్కోండి. సో దీనికి మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy యూజ్ ఉందా? లేదు. సో ఎక్స్ ప్లస్ వై తెలుసు. ఓకే, ఇది ఒక పక్కన పెట్టండి. సో ఇప్పుడు 2 సంఖ్యలు మొత్తం ఎంత అన్నాడు వాడు? 27 అన్నాడు కదా. అందులో ఒక సంఖ్య ఎక్స్ అయితే రెండో సంఖ్య మనం ఏ విధంగా తీసుకోవచ్చు? 27 మైనస్ ఎక్స్ గా తీసుకోవచ్చా? ఇప్పుడు ఏ కాన్సెప్ట్ ఉపయోగించాం? ఇక్కడ మనము ఏక చరరాశి పద్ధతిని ఉపయోగించాం. ఇక్కడ 2 చరరాశులు ఉపయోగించాం. 2 చరరాశులు పక్కన పెట్టేయండి, ఏక చరరాశి ఉపయోగిద్దాం. ఫస్ట్ ఒక సంఖ్య ఎక్స్ అయితే రెండో సంఖ్య ఏమవుతుంది? 27 మైనస్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు వీటి మొత్తం ఎంత అన్నాడు వాడు? 27 అన్నాడు కాబట్టి దానికి ఇది రాసుకోండి. రెండోది ఏమి ఇచ్చాడు అక్కడ మనకి? వాటి యొక్క లబ్ధం. ఈ 2 సంఖ్యల యొక్క లబ్ధం అంట దేనికి సమానం అన్నాడు? 182కి సమానం అన్నాడు. సో గుణించండి. ఎక్స్ ఇంటూ 27 ఎక్స్, ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 182. ఈ పదాలన్నీ అసలు పట్టుకెళ్ళిపోండి. ఈ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవతలకి వెళ్తే ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఈ ప్లస్ 27 ఎక్స్ అవతలకి వెళ్తే మైనస్ 27 ఎక్స్ అవుతుంది. అవతల ఆల్రెడీ ఏముంది? ప్లస్ 182 ఉంది. ప్లస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. ఏమొచ్చింది? ఒక వర్గ సమీకరణం వచ్చింది. ఆ వర్గ సమీకరణం సాల్వ్ చేసుకుంటే చాలు, మనకి ఎక్స్ కి 2 వాల్యూస్ వస్తాయి. ఎక్స్ కి వచ్చే 2 వాల్యూస్ కూడా అంటే ప్లస్ వాల్యూస్ వస్తాయి.
2 వాల్యూస్ వస్తాయి. ఓకే, చూడండి ఇక్కడ ఈ 2 గురించి మనకి ఎంత అవుతుంది? 182 ఎక్స్ స్క్వేర్. సో మనకి ఇక్కడ ఈ 2 గుణిస్తే ప్లస్ సైన్కి వచ్చిందండి, కానీ మధ్యలో ఏముంది? మైనస్ ఉంది. సో మధ్యలో మైనస్ ఉందంటే అర్థం ఏంటండి? ఈ 2 సంఖ్యలు కూడా మైనస్ సంఖ్యలే. మనకి చివరి 2 గుణిస్తే వచ్చే సంఖ్య ప్లస్ అయినప్పుడు మధ్యలో కానీ మైనస్ ఉంటే ఆ 2 సంఖ్యలు కూడా మైనస్ సంఖ్యలే. చూడండి 182 ఎక్కడ అవుతుంది మనకి? 182 2 9లు 2 1లు 7 13 2 ఏళ్ల 14 13. సో 14 13 14 13 కలిపితే 27 అవుతుంది. అంటే ఇక్కడ మనము 13x అలాగే మైనస్ 14x తీసుకోవచ్చు, అంటే ఎక్స్ స్క్వేర్. దీన్ని మనము 13x అలాగే మైనస్ 14x గా తీసుకోవచ్చు. ఇది మైనస్ 27 కాబట్టి ఇది మైనస్ తీసుకోవాలి, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ మనకి ఇక్కడ ప్లస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ పదం అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ప్లస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చండి? ఎక్స్ కామన్ తీయచ్చు. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 13 అవుతుందండి. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? మైనస్ 14 కామన్ తీయచ్చు. అప్పుడు ఎక్స్ మైనస్ 13 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏదైతే వస్తుందో ఇక్కడ కూడా అదే వస్తుంది. రెండింట్లో ఏం కామన్ తీయచ్చు? మళ్ళీ మనము ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ మిగిలిపోతుంది. బి ఈజ్ ఈక్వల్ టు 0, ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అలాగే బి ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ఈజ్ ఈక్వల్ టు 0 లేదా బి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఆర్. మరియు ఏ ఇంటూ బి, ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏ అయినా 0 అవ్వచ్చు లేదా బి అయినా 0 అవ్వచ్చు. ఆ రెండు 0 అవడానికి అవకాశం ఉందో లేదో తర్వాత సంగతి. కానీ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు ఆ రెండింట్లో ఏదో ఒకటి 0 అయితే ఆటోమేటిక్ 0 అయిపోతుంది. కాబట్టి ఏ అయినా 0 అవ్వచ్చు లేదా బి అయినా 0 అవ్వచ్చు అని చెప్పాలి మనం. ఓకే, సో ఎక్స్ మైనస్ 13 ఈజ్ ఈక్వల్ 0 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 13 అవుతుంది. ఎక్స్ మైనస్ 14 ఈజ్ ఈక్వల్ 0 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 14 అవుతుంది. రెండు సంఖ్యలు ఏమవుతాయి? ఒకటి 13, ఇంకోటి 14. 13 14 తీసుకుంటే ఆ రెండు కలిపి మనకి ఎంత అవుతుంది? 27 అవుతుంది. 13 ఇంటూ 14 రెండు గుణిస్తే మనకి ఎంత అవుతుంది? 182 అనేది. అయితే ఆ రెండింటి లబ్ధం ఇచ్చారు కాబట్టి ఈ రెండింటి లబ్ధాన్ని సంఖ్యకి సమానం చేసుకుంటే ఒక వర్గ సమీకరణం వస్తుంది. దాన్ని మనం కారణాంక విభజన పద్ధతిలో సాధించుకుంటే 2 మూలాలు వచ్చేస్తాయి. మనకి ఏమవుతాయి అంటే మనకు కావాల్సిన కారణాంకాలు అవుతాయి లేదా మూలాలు అనేవి అవుతాయి. అనుకుంటే ఇప్పుడు దాన్నే మనము ఇంకొక పద్ధతి ద్వారా కూడా మనము వర్గ సమీకరణం తీసుకురావచ్చు. ఇప్పుడు రెండేసి చరరాశులు తీసుకుందాం. రెండు సంఖ్యలు మొత్తం అన్నాడు కదా, ఒక సంఖ్య ఎక్స్ ఇంకో సంఖ్య వై అనుకోండి. వాటి మొత్తం ఎంత అయిందండి? 27 అయింది. ఎక్స్ ఇంటూ వై ఎంత ఇచ్చాడండి వాడు? ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 182 ఇచ్చాడు. అయితే దీన్నైనా తీసుకోవచ్చు. ఒకవేళ దీన్ని తీసుకున్నాం అనుకోండి, వై ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 27 మైనస్ ఎక్స్ అవుతుంది. అంటే దీంట్లో అప్పుడు మనము ఎక్స్ ఇంటూ ఈ వై బదులు 27 మైనస్ ఎక్స్ ప్రతిక్షేపిస్తే ఒక సింప్లిఫై చేసుకుంటే ఒక వర్గ సమీకరణం వస్తుంది. దాని నుంచి చూసిన ఒక వర్గ సమీకరణం సేమ్ అదే వర్గ సమీకరణం వస్తుంది. లేదు దీన్ని తీసుకున్నట్లయితే ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 182 కదా. సో వై ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 182 బై ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఈ వై ఈజ్ ఈక్వల్ టు 182 బై ఎక్స్ మనము మొదటి దాంట్లో ప్రతిక్షేపిద్దాం. ఎక్స్ ప్లస్ వై బదులు 182 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 27. సంఖ్య భిన్నము అంటే ఏం చేయమని చెప్పాను? హారంతో దీని గురించి నేను చెప్పాను. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 182. ఈ ఎక్స్ అంటే బై ఎక్స్ అయిపోతుంది ఈజ్ ఈక్వల్ టు 27. ఇక్కడ ఎక్స్ భాగిస్తుంది, అవతలకి ఏమవుతుందండి? గుణిస్తుంది. అప్పుడు 27 ఎక్స్ అవుతుంది. అది వరకు వస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 27 ఎక్స్ ప్లస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. ఇందాక నిజంగా వర్గ సమీకరణం వచ్చింది. ఇప్పుడు ఈ వర్గ సమీకరణం సాధించుకున్న ఒక 2 మూలాలు వస్తాయి. మనం ఎక్స్ 20 అనుకున్నప్పుడు ఇంకోటి ఎక్స్ ఇంటూ వై అనుకున్నప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే రెండు సంఖ్యలు అనగానే ఎక్స్ వై అనేది తీసుకుంటారు. చాలా వరకు ఎక్స్ ఇంకోటి 27 మైనస్ ఎక్స్ తీసుకుంటే థాట్ మైండ్ లోకి రాదు. ఫస్ట్ రెండు సంఖ్యల ఒకదాన్ని ఎక్స్ ఇంకొదాన్ని వై అనుకుంటే చాలు అనుకుంటే. సో అటువంటి సందర్భంలో ఏం చేయాలంటే ఇచ్చిన రెండు ఈక్వేషన్ లో మనం వైని కర్త అంటే ఈజ్ ఈక్వల్ టు యువతలో ఒకదాన్ని ఉంచుకోవాలి. దాన్ని మనం కర్తగా చేసుకోవాలి అంటాం. వైని కర్తగా చేసుకుంటే
ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది, ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది. ఏదైనా చేసుకోవచ్చు, దీంట్లో చేసుకోవచ్చు, దీంట్లో చేసుకోవచ్చు. అయితే దేంట్లో చేస్తారో దాంట్లో కాకుండా వేరే దాంట్లో ప్రతిక్షేపించాలి. సో ప్రతిక్షేపించడం వల్ల మనకు ఒక వర్గ సమీకరణం వస్తుంది. దాన్ని సాధించుకుంటే మనకి x కి 2 వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకే, లేదు అంటే ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. చూడండి, ఇక్కడ 182 ఉంది కదా, ఆడేమన్నాడు, మనకి రెండు సంఖ్యలు మొత్తం చెప్పాడు. ఆ రెండు సంఖ్యలు గుణిస్తే ఇంత వస్తుందని చెప్పాడు. ఇప్పుడు ఈ 182 మీరు ఏం చేస్తారంటే ప్రధాన కారణంగా రాయండి. 2 9 2 1. నెక్స్ట్ 2 తావదు 3 4 5 3 అవుతుంది, 3 తావదు 7 అవుతుంది, 7 13. ఇప్పుడు మనకి దీన్ని ప్రధాన కారణంగా లబ్ధంగా రాసుకుంటే 2 7 13 వచ్చు. ఇప్పుడు మీరు ఏం చేస్తుంటే ఏమైనా రెండే సంఖ్యలు తీసుకోండి, ఈ 2 గుణించండి 14, మిగిలింది ఏంటి 13. పోనీ ఈ 2 గుణించండి 13 91, 2 మిగులుతుంది. పోనీ ఈ 2 గుణించండి 13 26, 7 మిగులుతుంది. ఇంతకు మించి ఇంకేం రావేయండి మనకి. ఈ 2 తీసుకోవచ్చు, ఈ 2 తీసుకుంటే 13 26, 7 మిగిలింది. ఈ 2 గుణిస్తే 7 14, 13 మిగిలింది. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఈ 2 గుణిస్తే 13 91, ఇది మిగిలిపోయింది. అంటే ఆ రెండు సంఖ్యలు ఈ 3 ఆప్షన్లో ఒక ఆప్షన్ అవుతుందండి. అయితే ఏమన్నాడు, ఆ రెండు సంఖ్యలు మొత్తం దేనికి సమానం చెప్పాడు వాడు, దేనికి సమానం చెప్పాడండి, 27కి సమానం చెప్పాడు. అంతేనా? ఇక్కడ ఈ మూడిట్లో 27 సందర్భం ఎక్కడ చెప్పండి, ఇక్కడ మాత్రమే ఉంది. ఈ 2 రాంగ్ కాబట్టి ఆ రెండు సంఖ్యలు ఏమవుతాయంటే 13 14 అనేవి అవుతాయి. ఎలా చేయొచ్చు, లేదు 182 తీసుకున్నారా, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ ఎంత అన్నాడండి, 27 అన్నాడు. అలాగే x ఇంటూ y ఈజ్ ఈక్వల్ ఏమన్నాడండి, 182 అన్నాడు. దీంట్లో చివరి అంకె చూడండి, చివరి అంకె ఏముంది, 2 ఉంది. అంటే రెండు సంఖ్యలు గుణించుకుంటే చివరి ఒకటిలో స్థానంలో 2 రావాలి. అటువంటి సంఖ్యలు ఏమున్నాయి, 1 గాని 2 గాని, అంటే ఒకటిలో స్థానంలో లాస్ట్ ఒకటిలో స్థానంలో 1 గాని 2 గాని ఉండాలి. 1 2 ఉంటే అప్పుడు మనకి ఆ 2 గుణిస్తే ఒకటిలో స్థానంలో 2 వస్తుంది. లేదా 2 1 1 2 అంటే 2 1 ఒకటే, తేడా లేదు. నెక్స్ట్ 3తో తీసుకోండి, 3తో ఏదైనా సంఖ్య గుణిస్తే 4 చివరి ఒకటిలో స్థానంలో 2 వస్తుందా, వస్తుంది. ఎక్కడ 3 4. సో 3 1 4 1, ఈ 2 గుణిస్తే చివరి ఒకటిలో స్థానంలో 2 వస్తుంది. నెక్స్ట్ 5కి వస్తుందా, 5కి రాదు. 6కి వస్తుందా, వస్తుంది. 6 ఒకటిలో స్థానంలో 7 ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమొస్తుందండి, 2 వస్తుంది. నెక్స్ట్ 7 అయిపోయింది. 8కి వస్తుందా, 8 9 గుణిస్తే 8 9 72 కదా. సో ఒకటిలో స్థానంలో 8 9 ఉన్నప్పుడు గుణిస్తే మనకి ఎంత వస్తుందంటే చివర 2 అనేది వస్తుంది. ఇప్పుడు ఈ నాలుగింటిలో రెండు సంఖ్యలు, ఇప్పుడు రెండు సంఖ్యలు చెప్పాడు కదా, ఆ రెండు సంఖ్యల్లో ఒకటిలో స్థానంలో అంకెలు ఏంటి, ఒకటిలో స్థానంలో అంకెలు. ఇప్పుడు మనకి ఇచ్చిన 4 ఆప్షన్లో ఒకటిలో స్థానంలో 1 2 గాని ఉండాలి, 3 4 ఉండాలి, 6 7 ఉండాలి, 8 9 ఉండాలి. ఆ 4 ఆప్షన్లో దేనికైతే ఉంటాయో అదే ఆన్సర్ అవుతుంది. 9 2 ఫర్ ఎగ్జాంపుల్ 1 2 ఉన్నట్లు అనుకోండి. ఒక సంఖ్యకి ఒకటిలో స్థానంలో 1 ఉంది, 2 ఉంది. ఆ 2 కలపడం వల్ల చివర ఒకటిలో స్థానంలో 7 వస్తుందా, రాదు. ఎందుకు, మనకి ఈ 2 కలపడం వల్ల ఈ సంఖ్య కలపడం వల్ల 27 రావాలి. ఒకటిలో స్థానంలో ఎంత ఉందండి, 7 ఉంది. ఈ సంఖ్యకి ఒకటిలో స్థానంలో 1 ఉంది అనుకోండి, ఈ సంఖ్యకి ఒకటిలో స్థానంలో 2 ఉంది అనుకోండి. ఆ ఒకటిలో స్థానంలో అంకెలు కలపడం వల్ల మనకి 27 రావాలి. 27లో చివరి 7 రావాలి. 1 2 కలపడం వల్ల 7 వస్తుంది ఒకటిలో స్థానంలో, రాదు. కాబట్టి 1 2 అవడానికి అవకాశం లేదు. మరి 6 7, ఇక్కడ ఒక సంఖ్య ఉందండి, ఇది ఒక సంఖ్య ఉంది. ఈ సంఖ్యలో ఒకటిలో స్థానంలో 6, ఈ సంఖ్య ఒకటిలో స్థానంలో 7 ఉంది. ఆ 2 కలపడం వల్ల ఒకటిలో స్థానంలో మనకి ఏం రావాలి, 27లో ఉన్న 7 రావాలి. 7 వస్తుందా, రాదు. అంటే ఈ 2 కూడా కాదు. సో 8 9 కలపడం వల్ల ఒకటిలో స్థానంలో 7 వస్తుందండి. అలాగే 3 4 కలపడం వల్ల కూడా ఒకటిలో స్థానంలో 7 వస్తుంది. ఆ రెండింటికి తగ్గట్టు ఆప్షన్ లేదంటే చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 18 9 ఉంది, లేదా 13 14 ఉంది. ఆ రెండు ఆప్షన్లో ఉండొచ్చు. 13 14, లేదా 18 9, లేదా 8 19. ఈ 3 ఆప్షన్లో ఉంటాయి అక్కడ. ఒకవేళ ఉన్నట్లయితే 13 14, 18 9, 8 19, ఈ మూడిట్లో ఒకటి ఉండొచ్చు, పెట్టేస్తాం. ఒకవేళ మీ దరిద్రం కొద్ది 3 ఉన్నాయనుకోండి, ఇంకేముంది, గుణించండి. 18 9 ఎంత అండి, 18 10 180, 18 9 ఎంత ఉంటుంది, 180 కంటే తక్కువ ఉంటుంది కదా. మనకి ఎంత కావాలి, 182 కావాలి. కాబట్టి ఇది అవ్వదు. 19 8 ఎంత అండి, 19 10 190, 19 8 అంటే అంతకంటే తక్కువ ఉంటుంది.
కాబట్టి ఇది కూడా కాదు, ఇంకిదే అవుతుంది ఆన్సర్. ఇది లాజికల్ థింకింగ్, కొంచెం లాజిక్గా ఆలోచించుకోవడం. ఓకే, సో ఇప్పుడు చెప్పిన వాటిలో మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. ఎక్కువగా ఏంటంటే ఇది బెటర్ నాకు అడిగి. అర్థమైందా? ఏం డౌట్ ఉందా? ఓకే, సో ఇవి కూడా కాకపోతే ఇంకొక ప్రాసెస్ ఉంది, అది కూడా చెప్తాను చూడండి. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 27. ఒకవేళ మీకు ఎక్స్ మైనస్ వై తెలిస్తే ఎక్స్ ప్లస్ వై తెలిసింది, ఎక్స్ మైనస్ వై తెలిసింది, రెండు ఈక్వేషన్స్ తెలిస్తే మీకు చర్రాస్ తొలగించే పద్ధతి ద్వారా సాధించవచ్చు కదా. అంటే మనం ఎక్స్ మైనస్ వై కట్టచ్చు కదా. ఇప్పుడు ఎక్స్ మైనస్ వై నేను ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 4xy గా రాయచ్చా? స్టార్టింగ్ లో మీకు ఫార్ములా చెప్పాను, గుర్తుందా? ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ మనం ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 4xy గా రాయచ్చా లేదా? రాయచ్చు కదా. స్ట్రక్ అవుతుందా? ఇప్పుడు మనకి దీని బదులు ఈ ఫార్ములా ఉపయోగించవచ్చు కదా. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అంటే ఎంత అండి? 27 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ XY, ఆ రెండు గుణిస్తాడు ఎంత వస్తుందని చెప్పాడండి వాడు? 182 వస్తుందని చెప్పాడు కదా, ఇంటూ 182. 27 హోల్ స్క్వేర్ అంటే ఎంత అండి? 729 మైనస్ 4 ఇంటూ 182 అంటే ఎంత అవుతుంది చూడండి? 400, 328. సో 728. ఇప్పుడు ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో 729 మైనస్ 728 అంటే ఎంత వస్తుందండి? 1 వస్తుంది. అంటే ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1. సో ఎక్స్ మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ అసలుకి వెళ్తే రూట్ అవుతుందండి, రూట్ 1 అవుతుంది. సో రూట్ 1 అంటే 1, అంటే ఎక్స్ మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు 27. రెండు సంఖ్యల మధ్య భేదం అంట 1 అంట, వాటి మొత్తం అంట 27 అంట. సో ఇది మొదటి ఈక్వేషన్, ఇది రెండో ఈక్వేషన్. ఈ రెండు సాధించడమే. ఎక్స్ ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు 27, ఎక్స్ మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు 1. ఈ రెండు ఏం చేయొచ్చు? కలిపినా వస్తుంది, తీసేసినా వస్తుంది. కలిపేద్దాం. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అవుతుందండి, ప్లస్ వై మైనస్ వై రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇజ్ ఈక్వల్ టు 27 ప్లస్ 1 అంటే 28. అంటే 2x ఇజ్ ఈక్వల్ టు 28 అయితే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 28/2. 2 1లు 2 14, అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 14. ఎక్స్ 14 వచ్చింది. మరి వై ఎంత? చూడండి ఇక్కడ వై ఎంత అవుతుంది చూడండి. ఎక్స్ ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు 27 కదా, ఎక్స్ బదులు 14 తీసుకోండి, ఈ ప్లస్ 14 అవతల ఏమవుతుంది? మైనస్ 14 అవుతుంది. అప్పుడు వై ఇజ్ ఈక్వల్ టు 27 మైనస్ 14 అంటే ఎంత అవుతుందండి? 13 అవుతుంది. సో వై ఇజ్ ఈక్వల్ టు 13. అంటే ఒక సంఖ్య 14 అవుతుంది, ఇంకో సంఖ్య 13 అవుతుంది. వాడు ఎక్స్ ప్లస్ ఇచ్చాడు, మనం ఎక్స్ మైనస్ కనుక్కున్నాం. ఏ ఫార్ములా బట్టి? ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 4xy, ఆ ఫార్ములా బట్టి. ఓకే, సో ఇలా చేసినా మనకు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ వన్ చూడండి. రెండు వరుస ధన సంఖ్యలు మొత్తం ఇచ్చాడండి. రెండు వరుస ధన సంఖ్యల మొత్తము 613 అన్నాడు వాడు. సారీ, రెండు వరుస ధన సంఖ్యల యొక్క వర్గాల మొత్తం. రెండు వరుస ధన సంఖ్యల యొక్క వర్గాల మొత్తం అంటే స్క్వేర్ చేయాలి వీటికి. వీటి యొక్క వర్గాల మొత్తం ఎంత అని చెప్పాడంటే 613 అని చెప్పాడు. అయితే ఆ సంఖ్యలు ఏమో అడిగాడు ఇక్కడ. ఇక్కడ ఏమన్నాడండి? వరుస సంఖ్యలు అన్నాడు. సో వరుస సంఖ్యలు అన్నప్పుడు ఒక దాన్ని మనం ఎక్స్ అనుకోవచ్చు, ఇంకొకటి ఏమవుతుందండి? ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. సో సింప్లిఫై చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ పెట్టి విడదీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 613. ఈ 613 ఇటు పట్టుకొచ్చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x స్క్వేర్ అవుతుందండి, ప్లస్ 2x ప్లస్ 1 అది వస్తే మైనస్ 613 ఇజ్ ఈక్వల్ టు 0. సింప్లిఫై చేయండి. 2x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ ప్లస్ 1 మైనస్ 2 613 అంటే మైనస్ 612 ఇజ్ ఈక్వల్ టు 0. అన్నింటిలో ఒక 2 కామన్ తీసేయండి. 2 కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది, ప్లస్ ఇక్కడ ఎక్స్ మిగులుతుంది, ప్లస్ దీన్ని 2 ఇంటూ 306 గా రాయొచ్చు. అంటే ఇక్కడ ఏం మిగులుతుంది? మైనస్ 306 మిగులుతుంది, ఇజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 2 గుణిస్తుంది, అవతలికి వెళ్తే భాగిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? 0/2 అవుతుంది. 0/2 అంటే 0నే. అప్పుడు మనకి కేవలం ఈ ఈక్వేషన్ మాత్రమే మిగులుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 306 ఇజ్ ఈక్వల్ టు 0. మనకి వర్గ సమీకరణం వచ్చింది కదా. ఇప్పుడు ఈ వర్గ సమీకరణం మనం ఏం చేయాలి? మూలాలు కనుక్కోవడమే.
ఈ రెండు గుణించండి ఎంత వస్తుంది 306x². సో మైనస్ వచ్చిందండి. ఇది మైనస్ ఇది ప్లస్ కదా. సో మైనస్ ఇంటూ ప్లస్ అంటే మనకి మైనస్ వస్తుంది. మనకి ఇది కానీ మైనస్ వస్తే కిందన రాసే రెండు కారణాలు కూడా ఏ విధంగా ఉంటాయి? ఇది మైనస్ అయితే ఖచ్చితంగా ఒకటి ప్లస్ అవుతుంది, ఒకటి మైనస్ అవుతుంది. ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ చేస్తేనే మనకి మైనస్ వస్తుంది కాబట్టి. మరి దేనికి ప్లస్ ఉంటుంది? ఇక్కడ ఏ సింబల్ ఉంది? మధ్యలో ఉండేదానికి ప్లస్ ఉంది. అంటే మధ్యలో ఉండేదానికి ప్లస్ ఉంది కాబట్టి ఈ రెండింటిలో పెద్ద సంఖ్యకి ప్లస్ ఉండాలి, చిన్న సంఖ్యకి మైనస్ ఉండాలి. అది కాన్సెప్ట్. చూడండి ఇక్కడ 306 తీసుకోండి. దీనికి ప్రధాన కారణాంకాలు రాయండి. ఏమవుతుంది చూడండి. 3 1లు 0లు 2, 2 5లు 2 1లు, 3 17లు. ఇంకేమైనా అవుతుందా? ఇంకేం అవ్వదు. సో మనకి ఏమి రావాలి? 1 రావాలి. ఫస్ట్ 3 తీసుకోండి. 3 రెళ్ళ 6, 6 మూళ్ళ 18. ఇదంతా ఏంటి 17. సో 18 ఇంటూ 17 గుణిస్తే మనకి 306 వస్తుంది. 18కి 17కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? ఒకటేనా? ఇక్కడ ఎంత కావాలి మనకి డిఫరెన్స్? ఒకటే కావాలి. x కి గుణకం 1 కాబట్టి ఒకటే కావాలి. అంటే ఈ 1x మనం ఏ విధంగా తీసుకోవచ్చు? 18x అలాగే 17x తీసుకోవచ్చు. చూడండి x² ప్లస్ ఈ 18x నేను సారీ ఈ x నేను ప్లస్ 18x మైనస్ 17x మైనస్ 306 0గా తీసుకో. అర్థమైంది స్టెప్? ఈ రెండు గుణిస్తే మనకి -306x² వస్తుందండి. ఈ -306x² ని మనము రెండు కారణాంకాలుగా రాసుకోవాలి. ఒకటి 18x, ఇంకోటి -17x. అది ఏ విధంగా వస్తాయి మీకంటే ఈ విధంగా ప్రధాన కారణాంకాలుగా రాసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ముందు ప్రధాన కారణాంకాలుగా రాసుకునే ప్రయత్నం చేయండి. ఈ రెండులో ఏం కామన్ తీయచ్చు? x కామన్ తీయచ్చండి. ఇక్కడ x మిగులుతుంది, ఇక్కడ 18 మిగులుతుంది. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? మైనస్ ఉంది, మైనస్ ఉంది. 17 ఎక్కడ ఉంది, ఇక్కడ 17 ఉంటుంది. 17 18లో. సో రెండిట్లో ఇక్కడ 17 కామన్ తీయచ్చు. -17 కామన్ తీస్తే ఇక్కడ x మిగులుతుంది. సో మైనస్ కూడా కామన్ తీసాం కాబట్టి ఇక్కడ మైనస్ ఇక్కడ ఉన్న మైనస్ కాస్త ఏమైపోతుంది? ప్లస్ అయిపోతుంది. సో 18. సో మీకు వచ్చింది రాంగ్ గా రైట్ తెలుసుకోవాలంటే ఇక్కడ ఒకలాగా ఉండాలి. చూడండి ఉంది కదా. సో రెండిట్లో x ప్లస్ 18 కామన్ తీస్తే ఇక్కడ x మిగులుతుంది అండి, ఇక్కడ -17 మిగులుతుంది. అంటే x ప్లస్ 18 ఇంటూ x మైనస్ 17. సో ఇదంతా సమీకరణమే కదా. ఈజ్ ఈక్వల్ 0 ఈజ్ ఈక్వల్ 0. a ఇంటూ b ఈజ్ ఈక్వల్ 0 అయితే a ఈజ్ ఈక్వల్ 0 ఆర్ b ఈజ్ ఈక్వల్ 0. అంటే x ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ 0 ఆర్ x మైనస్ 17 ఈజ్ ఈక్వల్ 0. x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? -18, x ఈజ్ ఈక్వల్ టు 17. అంటే x అనేది -17 అవ్వాలి, -18 అవ్వాలి, 17 అవ్వాలి. అయితే వాడు క్వశ్చన్ లో ఇచ్చాడు జాగ్రత్తగా. ఏమన్నాడు? ధన పూర్ణ సంఖ్యలు అంటే మైనస్ వాల్యూస్ కాదు, అంటే ప్లస్ వాల్యూ అవుతుంది. అంటే x అనేది ఎంత అవుతుందండి? 17 అవుతుంది. x ప్లస్ 1 అంటే 18 అవుతుంది. అంటే ఆ రెండు సంఖ్యలు కూడా ఏమవుతాయంటే 17 1 18 1 17 1 18 1. ఓకే ఓకే. సో ఆప్షన్ బట్టి వెళ్దాం ఒకసారి. ఆప్షన్ బట్టి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి రెండు సంఖ్యలు ఇస్తుంది ఆప్షన్. ఈ రెండు సంఖ్యలు వర్గాలు చేస్తే మనకి ఏమి రావాలి? చివరి 1లో వస్తాను. వర్గాలు చేసి కలపడం వల్ల 1లో వస్తాను 3 రావాలి. ఒకవేళ వర్గ సంఖ్యలను తీసుకున్నట్లయితే 1 4 9 6 అంటే 6 అంటే 16 25 36 49 64 81 100. దీంట్లో మనకి ఏమన్నాడు? రెండు వరుస వర్గ సంఖ్యలు కలపడం వల్ల మనకి ఏమొస్తుంది అన్నాడు? 613 వస్తుంది అన్నాడు. అంటే చివరి మనకి ఎంత అవ్వాలి? 3 రావాలి. రెండు వరుస వర్గ సంఖ్యల్లో 1లో వస్తాను ఇవే కదా ఉంటాయి మనకి. ఈ రెండు కలపడం వల్ల 5 వస్తుందండి. ఈ రెండు కలపడం వల్ల 3 వస్తుంది. ఈ రెండు 4 9 కలపడం వల్ల 3 వస్తుంది. అంటే అర్థం ఏంటి? ఇది 2కి ఇది 3కి సంబంధించింది కాబట్టి 1లో స్థానంలో మనం తీసుకున్న రెండు సంఖ్యల్లో ఒకదానికి 1లో స్థానంలో 2 ఉండాలి, ఇంకొక దానికి 3 ఉండాలి. ఆప్షన్ లో ఒకవేళ ఉంటే చూడండి. లేదు. నెక్స్ట్ 9కి 16 చివరి 1 వస్తుంది 6 ఉంది కదా. ఈ రెండింటి యొక్క మొత్తం ఏమవుతుందండి? చివరి 1లో వస్తుంది 5 వస్తుంది. ఈ రెండు అయితే 6 6 అంటే 11 1 వస్తుంది. ఈ రెండు అయితే 1 వస్తుంది. ఈ రెండు అయితే సేమ్ 5 వస్తుంది. ఈ రెండు అయితే మళ్ళీ 3 వస్తుంది. అంటే ఇక్కడ 49 అంటే 7కి, 64 అంటే 8కి. అంటే 1లో స్థానంలో 7, 1లో స్థానంలో 8 ఉన్న సంఖ్యలు రెండు ఏవైతే ఉంటాయో వాటిని చూసుకోండి. కొంచెం లాజిక్గా వెళ్ళాలనుకుంటే ఈ విధంగా చేయడమే మనం. ప్రతి సందర్భంలో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ప్రాసెస్ పనికిరాదండి. కొన్ని సందర్భాల్లో లాజిక్గా ఆలోచించాల్సి వస్తుంది. సో లాజిక్గా ఆలోచించుకున్నట్లయితే మనకి ఈజీగా తేలిపోతుంది. మనకి సాగదీయాల్సిన అవసరం లేదు. అంటే 1లో స్థానంలో 2, 3 ఉండే ఆప్షన్ చూడాలి. 1లో స్థానంలో 7, 8 ఆప్షన్ చూడాలి.
అటువంటి ఆప్షన్లు ఏవైతే ఉంటాయో వాటిని చెక్ చేసుకుంటే చాలు. అయితే చిన్న సంఖ్య 613 అనేది ఖచ్చితంగా ఒకటిలో స్థానంలో 2, 13 ఉండాలంటే అదేమవ్వాలి తెలుసా? 12, 13 అవ్వాలి, లేదా 22, 23 అవ్వాలి. 22, 23 అవ్వాలి. ఒకవేళ 22, 23 అయితే ఖచ్చితంగా అవ్వదండి. ఎందుకు అవ్వదు? 20 స్క్వేర్ ఇంటూ 400. ఇది 400, ఇది 400. సో ఇక్కడే మనకి ఏమైపోతుంది? 800 కంటే ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఇది అవ్వదు. పోనీ 12, 13 అయితే ఇది మనకి అలాగా తెలిసిందే. 144, 169. ఈ రెండు కలిపి మనకి ఎంత వచ్చింది ఇక్కడ? 200 వచ్చింది. అంటే ఇవి కూడా కాదు. నెక్స్ట్ 17, 18 లేదా 27, 28 అవ్వాలి. 27, 28 ఖచ్చితంగా అవ్వదు. ఎందుకు? 22, 23కే 400, 400 ఎక్కువ అయిపోయింది. మరి 27, 28 కొత్త ఏంటి? అవ్వు. సో 17, 18 ఖచ్చితంగా ఇవే అవుతాయి. కానీ చెక్ చేసుకోవచ్చు. 17 అంటే 289, ఇది 324. రెండు కలిపితే మనకి 613 వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 5th వన్ చూడండి. ఒక లంబకోణ త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమి కంటే 7 సెంటీమీటర్లు తక్కువ. కర్ణము 13 సెంటీమీటర్లు అయినా ఆ మిగిలిన 2 భుజాలు కనుక్కోండి. ఒక లంబకోణ త్రిభుజం ఉందండి. కర్ణం ఎంత అన్నాడు వాడు? 13 అన్నాడు. భూమి x అయినప్పుడు భూమి కంటే ఎత్తు అంట ఒక ఏమన్నాడు అక్కడ? దాని ఎత్తు కంటే భూమి 7 సెంటీమీటర్లు తక్కువ అన్నాడు. వాడు తిరిగేసి చెప్పి నేను ఇంకో విధంగా అనుకుంటున్నాను. ఒకవేళ భూమి x అయితే ఎత్తు ఏమైంది? x+7 అవుతుంది. లేదా టెక్స్ట్ బుక్ ఇచ్చిన ప్రకారంగా తీసుకుని అనుకుంటే ఒకవేళ ఎత్తు x అయితే దీనికంటే 7 సెంటీమీటర్లు తక్కువ అంట భూమి. అప్పుడు దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు? x-7 గా తీసుకోవచ్చు. ఎలా అయినా తీసుకోవచ్చు. ఇది x అయితే ఇది x+7 అవుతుంది. లేదు ఇది x అయితే ఇది x-7 అవుతుంది. ఎందుకు? ఎత్తుతో పోల్చుకుంటే భూమి అనేది 7 సెంటీమీటర్లు తక్కువ ఉన్నాడు కాబట్టి. అయితే మనం ఇక్కడ కర్ణం ఇచ్చాడండి 17 సెంటీమీటర్లు అయినా మిగిలిన 2 భుజాలు కనుక్కోండి. సో ఫస్ట్ మీకు ఏంటంటే ఇక్కడ పైథాగరస్ త్రికం మీద ఐడియా ఉండాలండి. పైథాగరస్ త్రికం మీద ఐడియా ఉన్నట్లయితే అసలు చేయవలసిన అవసరం కూడా లేదు మీకు. కర్ణం 13 అని తెలిసినట్లయితే కర్ణం ఎంత అన్నాడండి? 13 అన్నాడు. సో కర్ణం 13 అయితే మిగిలిన 2 భుజాలు ఏమవుతాయండి? మిగిలిన 2 భుజాలు ఏమవుతాయి? 12, 5. 12, 5 లేదా 5, 12. 5, 12. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి ఎంత ఉంది మనకి ఇక్కడ? 7. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 7. ఈ 7 కదా అన్నాడు ఇక్కడ. ఎత్తుకి భూమికి మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడు? ఎత్తు కంటే భూమి అనేది 7 సెంటీమీటర్లు తక్కువ అని చెప్పాడు కదా. ఒకటి ఎత్తు, ఒకటి భూమి తీసుకుంటే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అయింది? 7 అయిందా? అంటే మీకు ముందు ఏంటంటే పైథాగరస్ త్రికం మీద ఐడియా ఉండాలి. సో పైథాగరస్ త్రికం ఏంటండి? 5, 12, 13. 5, 12, 13. ఓకే. సో వీటిలో మనకి 13 ఆల్రెడీ ఒకటి తెలుసు కాబట్టి సో మిగిలిన 2 ఆటోమేటిక్ తెలిసిపోతాయి మనకి. కర్ణం తెలిసిపోయింది. కర్ణం 13 అన్నాడు వాడు. సో కర్ణం 13 అయినప్పుడు భుజాలు 2 ఏంటండి? 5, 12. ఒకవేళ కర్ణం 5 అన్నాడు అనుకోండి, భుజాలు ఏమవుతాయి? 3, 4 అవుతాయి. అవి కంఠస్థ పెట్టకూడదు, అలాగనేసి గుర్తుంచుకోవడానికి ప్రయత్నించకూడదు. అది మనకి ఒక ఐడియా చూడండి. మనకి పైథాగరస్ త్రికం అంటే 3, 4, 5 లేదా 6, 8, 10 లేదా ఇప్పుడు చెప్పాను చూసారు 5, 7 5, 12, 13. సో ఈ విధంగా కొన్ని ఉన్నాయండి. అవి మనకు ఖచ్చితంగా గుర్తుండాలి. లేదు అనుకుంటే ఇంకొక విధంగా చేద్దాం. ప్రాసెస్ బట్టి చేద్దాం. ప్రాసెస్ ఏంటండి? ఇక్కడ ఏమన్నాడు? ఈ లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు కట్టమన్నాడు. ఒకటి x అయితే ఇంకొకటి 7 తక్కువ కాబట్టి లేదా ఎత్తు x అనుకుందాం. ఇది భూమి 7 తక్కువ అన్నాడు కాబట్టి x-7 గా తీసుకుందాం. సో మనకి ఫార్ములా ఏంటి? కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. అంటే x² ప్లస్ x-7 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు ఒక వర్గ సమీకరణం వస్తుంది. ఆ వర్గ సమీకరణానికి మూలాలు కనుక్కుంటే మనకి x వాల్యూ వచ్చేస్తుంది. ఓకే. అది లాంగ్ ప్రాసెస్, అది వేస్ట్ అండి. సో మీకు పైథాగరస్ త్రికం గుర్తున్నట్లయితే అది బెస్ట్. సో 13 కర్ణంగా కలిగిన పైథాగరస్ త్రికం ఏంటండి? 5, 12, 13. ఇక్కడ మిగిలిన 2 భుజాలు, ఇది కర్ణం కాబట్టి మిగిలిన 2 భుజాలు ఏమవుతాయి? లంబకోణానికి ఎత్తు భూమి అవుతాయి. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 7 ఉందా? అంటే వాడు ఇచ్చిన నియమాన్ని వర్తించింది కదా. కాబట్టి మిగిలిన 2 భుజాలు ఏమవుతాయి అంటే 5 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు. ఓకే. సో ఆ విధంగా చేయడం అనేది పైథాగరస్ త్రికం అనేది మీకు ఐడియా ఉండాలి. లేదు అనుకుంటే మీకు పైథాగరస్ త్రికం చెప్పినప్పుడు మనకి మొదట భుజం అనేది బేస్ సంఖ్య తీసుకున్నప్పుడు
మొదట సంఖ్య బేస్ సంఖ్య తీసుకున్నప్పుడు సో దానికి సంబంధించిన మిగిలిన 2 భుజాలు ఏ విధంగా కట్టాలో చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి భుజం 5 అయితే మొదటి బేసి భుజం అవ్వాలి 5 గాని లేదా 7 గాని 9 గాని ఈ విధంగా ఉండాలి. సో మిగిలిన 2 భుజాలు ఏమవుతాయంటే 5 స్క్వేర్ ప్లస్ 1/2 5 స్క్వేర్ మైనస్ 1/2గా అవుతుంది. 5 స్క్వేర్ ప్లస్ 1/2 ఎంత అవుతుందండి? 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 21 26/2. ఇక్కడ 25 మైనస్ 1 అంటే 24/2. ఇది 13 అవుతుంది, ఇది 12 అవుతుంది. అంటే 5, 13, 12. ఒకసారి పైథాగరస్ రేఖను చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. మరి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేండి, జస్ట్ చెప్పాను అంతే. నెక్స్ట్ ఇక్కడ 5th వన్ చూడండి. ఒక కుటీర పరిశ్రమలో ప్రతిరోజు ఒక నియమిత సంఖ్యలో వస్తువులను తయారు చేస్తున్నారు. ఒక రోజు తయారైన ఒక్కొక్క వస్తువు ఖరీదు ఏ విధంగా ఉందంటే ఆ రోజు తయారైన మొత్తం వస్తువుల సంఖ్యకు రెట్టింపు కంటే 3 ఎక్కువ. ఆ రోజు తయారైన మొత్తం వస్తువుల ఖరీదు 90 రూపాయలైనా ఆ రోజు తయారైన వస్తువుల యొక్క మొత్తం సంఖ్యను కనుక్కోండి. మరియు ఒక్కొక్క వస్తువు యొక్క ఖరీదు కూడా కనుక్కోమన్నాడు. ఏం లేదు ఇక్కడ ఒక కుటీర పరిశ్రమ ఉంది. కుటీర పరిశ్రమ అంటే మనము చిన్న చిన్న ఆడవాళ్ళు చేస్తుంటే చూసారా, చిన్న చిన్న పనులు, అల్లికలు, చిన్న చిన్న పనులు. సో అటువంటి వాటి ఒకటి ఉంది ఇక్కడ. సో వాళ్ళు ఏంటంటే ఒక రోజులో కొన్ని వస్తువులు తయారు చేస్తున్నారు. ఎన్ని వస్తువులు తయారు చేస్తుందో తెలియదు, కొన్ని వస్తువులు తయారు చేస్తున్నారు. అయితే ఆ వస్తువులు ఎన్నైతే ఉన్నాయో దానికి రెట్టింపు చేసి దానికి 3 కలపడం వల్ల ఏమొస్తుందంటే ఒక వస్తువు ఖరీదు అనేది వస్తుంది. ఆ రోజు తయారైన వస్తువుల సంఖ్యకు రెట్టింపు కంటే 3 ఎక్కువ. ఒక్కొక్క వస్తువు ఖరీదు ఏ విధంగా ఉంది, ఆ రోజు వాళ్ళు ఎన్ని వస్తువులతో తయారు చేస్తారో దానికి రెట్టింపు కంటే 3 రూపాయలు ఎక్కువ. ఒక రోజు తయారైన మొత్తం వస్తువుల ఖరీదు ఎంత అంటే 90 రూపాయలంట. అయినా ఆ రోజు తయారైన మొత్తం వస్తువుల సంఖ్య ఎంత, ఒక్కొక్క వస్తువు ఖరీదు ఎంత? ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు వాళ్ళు ఏంటంటే ఒక ఎక్స్ వస్తువులు తయారు చేశారు అనుకుందాం. మొత్తంగా ఎక్స్ వస్తువులు తయారు చేశారు. ఒక రోజులో మొత్తంగా అందరూ కూర్చొని ఒక ఎక్స్ వస్తువులు తయారు చేశారు. అయితే ఆ రోజు తయారు చేసిన ఒక వస్తువు ఖరీదు ఎంత అవుతుంది? ఒక్కొక్క వస్తువు ఖరీదు ఎంత అవుతుంది? మొత్తం ఎక్స్ తయారు చేశారు కాబట్టి ఒక వస్తువు ఖరీదుగా వాడు ఏమిచ్చాడు? మొత్తం ఎన్ని వస్తువులతో తయారు చేశారో దానికి రెట్టింపు కంటే 3 ఎక్కువ. ఇది ఒక వస్తువు ఖరీదు. అటువంటి ఎన్ని వస్తువులు తయారు చేశారు వాళ్ళు ఆ రోజుకి మొత్తంకి? ఎక్స్ వస్తువులు తయారు చేశారు. మరి ఈ వస్తువుల యొక్క మొత్తం, ఇవి రూపాయలు, ఈ వస్తువులు, ఈ మొత్తం గుణిస్తే మనకి ఏమొస్తుంది? ఆ రోజు వాళ్ళు తయారు చేసిన మొత్తం వస్తువుల యొక్క డబ్బులు అనేది వస్తాయి. ఎంత వస్తుంది ఆ రోజు? 90 రూపాయలు. ఓకే, సో అక్కడ ఏం లేదు. ఆ రోజు వాళ్ళు ఎక్స్ వస్తువులు తయారు చేశారు. ఒక వస్తువు ఖరీదుకి వాళ్ళు ఒక చిన్న ఈక్వేషన్ ఇచ్చారు. ఏమనేసి ఆ రోజులో ఎన్ని వస్తువులతో తయారు చేస్తున్నారో దానికి రెట్టింపు కంటే 3 ఎక్కువ. ఏంటది? ఒక వస్తువు ఖరీదు. ఈ 2x + 3 అనేది. అలా ఎన్ని వస్తువులు తయారు చేశారు వాళ్ళు? ఎక్స్ వస్తువులు తయారు చేశారు కాబట్టి ఈ 2x + 3 × x ఈ రెండు గుణిస్తే మనకి ఏమొస్తుంది? ఆ రోజు వాళ్ళు తయారు చేసిన మొత్తం వస్తువుల యొక్క డబ్బులు అనేవి వస్తాయి. ఆ రోజు మొత్తం ఎంత వచ్చింది వాళ్ళకి? 90 రూపాయలు వచ్చింది. కాబట్టి 2 ఈక్వల్ చేస్తాం. సింప్లిఫై చేయండి. 2x² చూడండి ఇక్కడ x × 2x అంటే 2x² ప్లస్ 3 × x అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 90. ప్లస్ 90 అసలుకి వస్తే ఏమవుతుందండి? -90 అవుతుంది కదా. సో 2x² ప్లస్ 3x మైనస్ 90 ఈజ్ ఈక్వల్ టు 0. 90 × 2 అంటే ఎంత అవుతుందండి? 180 మైనస్ 180 x² అవుతుంది. అంటే గుణిస్తే మనకి ఇక్కడ మైనస్ వచ్చింది చూడండి. ఇది ఒక వర్గ సమీకరణం. చివరి 2 సంఖ్యలు గుణిస్తే మనకి మైనస్ వచ్చింది. సో మైనస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందండి? ఒకటి ప్లస్ సంఖ్య, ఒకటి మైనస్ సంఖ్య అనేది అవుతుంది. అంటే ఖచ్చితంగా ఒకటి ప్లస్ సంఖ్య, ఒకటి మైనస్ సంఖ్య అవ్వాలి. మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి పెద్ద సంఖ్యకే ప్లస్ అవ్వాలి. అంటే 2 సంఖ్యలు గుణిస్తే 180 రావాలి. కలిపినా తీసివేసిన +3 రావాలి. అటువంటి సంఖ్యలు ఏమున్నాయి? 15, 12. సో నాకు తెలుసు కాబట్టి నేను చేసి చెప్పేస్తున్నాను. సో మీకు తెలియకపోతే ఏం చేయాలి? 180కి ప్రధాన కారణాల లబ్ధంగా రాసుకోండి. 2 90లు, 2 45లు, నెక్స్ట్ 5 9లు, 3 3లు. చూడండి ఇక్కడ 3 3లు 9, 2 2 4, 4 5 20. 20కి 9కి డిఫరెన్స్ మనకి 3 రావాలి, మధ్యలో రాదు. సో మొదటి 3 తీసుకున్న వాళ్ళు యూజ్ లేదు. ఈ 2 తీసుకుంటున్నాను నేను. 5 3 15, 2 4 + 3 4 3 12.
సో 15 ఇంటూ 12 180 వస్తుంది. వాటి మధ్య డిఫరెన్స్ కూడా మనకి ఏమవుతుందంటే ఖచ్చితంగా 3 అనేది వస్తుంది. అంటే 15 ఒకటి 12 ఒకటి అండి. దేనికి ప్లస్ దేనికి మైనస్ పెట్టాలి? మధ్యలో +3 ఉంది కాబట్టి పెద్ద సంఖ్యకి ప్లస్ పెట్టాలి, చిన్న సంఖ్యకి మైనస్ పెట్టాలి. అంటే 15x ఒకటి 12x ఒకటి మైనస్ 12x ఒకటి. సో 2x² ఈ +3x నేను +15x మైనస్ 12x మైనస్ 90 ఈజ్ ఈక్వల్ 0గా రాస్తాను. చూడండి ఇక్కడ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? x కామన్ తీయచ్చు. 2x + 15 అవుతుందండి. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? ఏం కామన్ తీయచ్చండి? 6 కామన్ తీయచ్చు. ఇక్కడ -6 కామన్ తీయచ్చండి. ఇక్కడ 2x మిగులుతుంది, ఇక్కడ +15 మిగులుతుంది ఈజ్ ఈక్వల్ 0. రెండింటిలో కూడా ఈ రెండిట్లో 12కి 90కి దేంతో డివిజన్ అవుతుంది? 6తో డివిజన్ అవుతుంది కాబట్టి -6 అనేది కామన్ తీసాం. 2x + 15 2x + 15. సో 2x + 15 కామన్ తీస్తే ఇక్కడ x మిగులుతుందండి, ఇక్కడ -6 మిగులుతుంది ఈజ్ ఈక్వల్ 0. a ఇంటూ b ఈజ్ ఈక్వల్ 0 అయితే a ఈజ్ ఈక్వల్ 0, b ఈజ్ ఈక్వల్ 0. అంటే 2x + 15 ఈజ్ ఈక్వల్ 0, x - 6 ఈజ్ ఈక్వల్ 0. అప్పుడు x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? ఇది -15/2 అవుతుందండి. ఇది x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 6 అవుతుంది. అంటే xకి ఏ వాల్యూ వచ్చింది? ఒక ప్లస్ వాల్యూ, ఒక మైనస్ వాల్యూ వచ్చింది. సో మనకి ప్రాబ్లం ఏమి ఇచ్చారు ఇక్కడ? ఓకే. సో ప్రాబ్లం మనం దేన్ని x అనుకున్నాం? వారు ఒక రోజులో తయారు చేసిన వస్తువుల సంఖ్య x అనుకున్నాం, అంతేనా? అంటే ఎన్ని వస్తువులు తయారు చేస్తున్నారు వాళ్ళు? x వస్తువులు తయారు చేస్తున్నారు. x వాల్యూ ఎంత వచ్చిందండి? మైనస్ వాల్యూ, ప్లస్ వాల్యూ. సో వస్తువులు ఎప్పుడైనా సరే, వస్తువుల సంఖ్య అనేది ఎప్పుడైనా సరే మైనస్ లో ఉంటుందా? నేను -2 వస్తువులు కొన్నాను, -4 వస్తువులు అమ్మేశాను, లేక ఎప్పుడైనా చెప్తాం మీరు చెప్పం కదా. అంటే మైనస్ వాల్యూ అనేది మనకి లెక్కలోకి లేదు. సో ప్లస్ వాల్యూ లెక్కలోకి తీసుకోవాలి మనం. x ఎంత వచ్చిందండి? 6. అంటే వాడు ఒక రోజుకి ఆ రోజుకి ఎన్ని వస్తువులు తయారు చేశారంటే 6 వస్తువులు తయారు చేశారు. మొత్తంగా తయారు చేసిన వస్తువులు 6. మరి వాటి ఖరీదు ఎంత అవుతుంది? ఒక వస్తువు ఖరీదు కనుక్కోమన్నాడు కదా. ఒక వస్తువు ఖరీదు ఎంత అవుతుందండి? దీనికి రెట్టింపు ఏంటి అంటే 2 × 6 ఎంత వస్తుంది? 12. అంతేనా? 12 రూపాయలు కూడా కాదు, ఆ రెట్టింపు కంటే 3 ఎక్కువ, అంటే 12 కంటే 3 ఎక్కువ. ఎంత అవుతుంది? 15 రూపాయలు. అంటే ఒక్కొక్క వస్తువు ఖరీదు ఎంత అంటే 15 రూపాయలు. అర్థమైందా? సో ఈ విధంగా చేయడమే. సో వాడు ఇచ్చిన దాన్ని బట్టి మనం ఈక్వేషన్ తెచ్చుకున్నట్లయితే ఆ ఈక్వేషన్ మనము కారణాంక విభజన పద్ధతిలో 2 మూలాలు కనుక్కోవచ్చు. ప్లస్ మూలమే మనకి ఏమవుతుందంటే ఆన్సర్ అనేది అవుతుంది. మైనస్ మూలాన్ని ఎప్పుడు కూడా మనం ఆన్సర్‌గా తీసుకోకూడదు ఇటువంటి వర్కింగ్ సమ్స్‌కి. నార్మల్‌గా ఇచ్చేవాడు మూలాలు కనుక్కోమంటే ఖచ్చితంగా 2 తీసుకోవాలి మనం. ఏమి ఇచ్చాడు ఇక్కడ? 2x² + 3x - 90 = 0. ఈ సమీకరణానికి మూలాలు కనుక్కోండి అని అనుకోండి. అప్పుడు ఖచ్చితంగా ఈ రెండింటిని కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. వాడిచ్చిన వర్కింగ్ సమ్‌లో మనకి వర్గ సమీకరణం వచ్చింది. అటువంటి వర్కింగ్ సమ్స్ మనం ఏం చేయాలంటే వచ్చిన ఆప్షన్‌లో ఆన్సర్స్‌లో మైనస్ వాల్యూ కంటే ప్లస్ వాల్యూకి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 6th వన్ చూడండి. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 28, వైశాల్యం 40 అయిన దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పు కనుక్కోమని. ఇక్కడ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత సూత్రం ఏంటండి? 2 l + b = 28 అంట. అలాగే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటండి? l × b = 40 అంట. అయితే l ఎంత, b ఎంత? మీకు ఫస్ట్ ఒక లెక్క చెప్పాను గుర్తుందా? x + y = 27 అయితే x × y = 182 అయితే xy వాల్యూస్ కట్టాం. అది ఇది ఒకటే, పెద్ద తేడా ఏం లేదు ఇక్కడ. 2 l + b = 28 అయితే దీన్ని చూడండి ఇక్కడ l + b = ఏమవుతుందండి? ఇక్కడ 2 గుణిస్తుందా? అవతలికెళ్తే ఏమవుతుంది? భాగిస్తుంది. అప్పుడు 28/2 అవుతుంది. 28/2 అంటే 14. అంటే l + b = 14. ఇదేంటిది? lb = 40. lb = 40. సో మనకేంటంటే l వాల్యూ, b వాల్యూ కట్టాలి. l + b తెలిసింది కాబట్టి l - b కట్టొచ్చు. ఏది? l - b (² = l + b (² - 4lb). దీన్ని బట్టి లేదు అనుకుంటే ఇంకేం చేయొచ్చు చూడండి. l + b = 14 కాబట్టి b ఏమవుతుంది? 14 - l అవుతుంది. ఆ 14 - l ని దీంట్లో ప్రతిక్షేపిస్తే l లో ఒక వర్గ సమీకరణం వస్తుంది. లేదు lb = 40 కాబట్టి b ఏమవుతుందండి? 40/l అవుతుంది. b = 40/l. ఈ 40/l ను దీంట్లో ప్రతిక్షేపించుకుంటే b బదులు అక్కడ ఒక వర్గ సమీకరణం వస్తుంది. అలా సాధించుకోవచ్చు. ఒక 2 విధాలు. సో దీనికంటే బెస్ట్ ప్రాసెస్ తెలుసా? మైండ్ క్యాలిక్యులేషన్. మనం మైండ్‌లో చేసుకోవడమే. ఏం లేదు ఇక్కడ. 2 సంఖ్యలు గుణిస్తే 40 వస్తున్నాయి అంటండి.
2 సంఖ్యలు గుణిస్తే 40 వస్తున్నాయంట. సో అటువంటి సంఖ్యలు చెప్పండి. 1 40, 2 20, 3 అవ్వదు, 4 10, నెక్స్ట్ 5 8, నెక్స్ట్ ఇంకోటి ఏమవుతాయి, 6 అవ్వదు, 7 అవ్వదు, 8 అవ్వదు, 8 ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ, 9 అవ్వదు, 10 ఆల్రెడీ అయిపోయింది, 11 అవ్వదు, 12 13 14 మరి ఇంకేట్లా ఇవే అవుతాయి. లేదంటే చూసుకోండి, ఇక్కడ 40కి 8 కారణాంకాలు వచ్చాయి కదా, 2 20లు, 2 10లు, 2 5లు, అంటే 3 4 + 2 4 8 కారణాంకాలు రావాలి, వచ్చాయి కదా. సో ఇంతకు మించి ఇంకేవి ఉండవే. ఇప్పుడు వీటిలో మనకి 2 సంఖ్యలు అవుతాయి అన్నమాట. 2 సంఖ్యలు గుణిస్తే 40 రావాలంట. ఆ 2 సంఖ్యలు ఏది తీసుకున్నాం చూడండి మనం, అవి మించి ఇంకేమీ అవ్వవు. ఇప్పుడు ఆ 2 సంఖ్యలు కలపడం వల్ల 14 వస్తుందంట. ఏమి వస్తుంది చూడండి, 1 40 కలపడం వల్ల 14 వస్తుందా, 2 20 కలపడం వల్ల 14 వస్తుందా, 4 10 కలపడం వల్ల 14 వస్తుందా, లేదా 5 8 కలపడం వల్ల 14 వస్తుంది. 5 8 అంటే 13 అయిపోతుందండి. అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో ఆ 2 సంఖ్యలు ఏమవుతాయంటే 4 10 అనేది అవుతుంది. అంటే LB వాల్యూ 4 10. సో పొడవు మనకి ఎప్పుడైతే పొడవు ఎక్కువ ఉంటుంది కాబట్టి పొడవు 10, వెడల్పు 4. సో మనకి ఏమవుతాయంటే L = 10, B = 4. ఇది ఆన్సర్. ఇవి లాజిక్గా ఆలోచించాలి. లేదు అనుకుంటే, ప్రాసెస్ చేయాలనుకుంటే ఏం లేదు, ఇక్కడ L + B ఇచ్చాడు కదా, L - B² = L + B² - 4LB. దీంట్లో ప్రతిక్షేపించుకుంటే మీకు L - B వచ్చేస్తుంది. L + B వచ్చింది కింద ఇక్కడ. సో ఆ రెండింటిని సాధించుకుంటే LB వాల్యూస్ వచ్చేస్తుంది. లేదు ఈక్వేషన్ బట్టి చేయాలనుకుంటే L + B = 14 కదా. సో L = ఏమవుతుందండి, లేదా B = ఏమవుతుందండి, 14. ఈ ప్లస్ లోకి వెళ్తే -L అవుతుంది. అంటే B = 14 - L. అది దీంట్లో ప్రతిక్షేపించుకోండి. L × B బదులు 14 - L ప్రతిక్షేపిస్తే = 40. సో L తో గుణించండి. 14L - L² = 40. ఇవి పట్టుకెళ్ళిపోండి. L² - 14L + 40 = 0. వర్గ సమీకరణం వచ్చింది కదా. సో దీన్ని సాధించుకుంటే 2 విలువలు వస్తాయి. ఆ 2 విలువలు మనకు కావాల్సిన ఆన్సర్స్ అవుతాయి. ఓకే, L వాల్యూ వస్తుంది. ఒకటి మైనస్ ఉంది కాబట్టి ప్లస్ మైనస్ అంటే ఒక ప్లస్ వాల్యూ, ఒక మైనస్ వాల్యూ వస్తుంది. సో ప్లస్ వాల్యూని లెక్కలో తీసుకుంటే చాలు, అది L అవుతుంది. ఆ L తెలిస్తే మనకి D = ఎంత, మనకి ఇక్కడ D చూడండి, ఇక్కడ D అంటే ఎంత వచ్చింది చూడండి, 14 - L వచ్చింది కదా. అది అక్కడ ఏమవుతుందంటే దాన్ని ప్రతిక్షేపించుకుంటే B వాల్యూ కూడా వచ్చేస్తుంది. సో దీనికంటే ఇది బెటర్. కొంచెం లాజిక్గా ఆలోచించాలి. 2 సంఖ్యలు గుణిస్తే 40 వస్తుంది అన్నాడు. అటువంటి సంఖ్యలు చెప్పండి. 1 40, 2 20, 4 10, 5 8, అంతేనా, అంతకుమించి ఇంకేం ఉండవు. ఆ 2 సంఖ్యలు కలపడం వల్ల 14 వస్తుందంట. చూడండి ఏముంది అక్కడ, చూసుకోండి ఆ విధంగా. ఓకే, సో 182 దగ్గర కూడా మీరు 182 ఉంది కదా. సో దీన్ని కూడా మనం ఏం చేసాం, మనము ప్రధాన కారణాల విధంగా రాసుకున్నాం. 2 91 7 13. ఏం చేసాం అక్కడ 14 13 రాసాము, అలాగే 91 2 అని రాసాము, అలాగే 26 7 అని రాసాము. ఈ 2 27 అవ్వు, ఈ 2 27 అవ్వు, ఈ 2 27 అవుతాయి. ఇక్కడ అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ 7th వన్ ఏమి ఇచ్చినట్టు, ఇక్కడ మనకి ఒక త్రిభుజం యొక్క భూమి దాని ఎత్తు కంటే 4 సెంటీమీటర్లు ఎక్కువ. ఏది ఎక్కువ ఇక్కడ, భూమి ఎక్కువ అంట. అయినా అయినా త్రిభుజ వైశాల్యం 48 చదరపు సెంటీమీటర్లు అయినా దాని భూమిని ఎత్తుని కనుక్కోమన్నాడు. ఇక్కడ త్రిభుజం యొక్క భూమి అనేది ఏ విధంగా ఉంది, ఎత్తు కంటే 4 సెంటీమీటర్లు ఎక్కువ ఉంది. ఒకవేళ ఎత్తుని మనము x అనుకుంటే భూమి అనేది ఏమవుతుందండి, బేస్ అనేది x + 4 అనేది అవుతుంది. అయితే వైశాల్యం ఇచ్చాడు వాడు, A = ఎంత ఇచ్చాడు, 48 చదరపు సెంటీమీటర్లు. సో త్రిభుజ వైశాల్యం ఫార్ములా ఏంటండి, ఆఫ్ BH కదా. సో ఆఫ్ BH ఎంత ఇచ్చాడు, 48 ఇచ్చాడు. అంటే ఆఫ్ B బదులు ఎంత రాయొచ్చు మనము, x + 4 రాయొచ్చు. H బదులు ఎంత రాయొచ్చు, x రాయొచ్చు. = 48. ఇక్కడ 2 ఏం చేస్తుందండి, భాగిస్తుంది, అవతలకి వెళ్తే గుణిస్తుంది. అప్పుడు 48 × 2 అవుతుంది. సో 48 × 2 అంటే 96. ఇక్కడ x + 4 × x గుణించండి. x × x x² + x × 4 4x = 2 48 96. ఆ +96 ఇటు పట్టుకొచ్చేయండి. x² + 4x - 96 = 0. సో వర్గ సమీకరణం వచ్చిందా. ఇప్పుడు ఈ వర్గ సమీకరణం ఏం చేయొచ్చు అంటే సాధించుకుంటే చాలు. ఓకే, సో సాధించుకుంటే మనకి ఏమొస్తుందంటే x కి 2 వాల్యూస్ వస్తాయి. సో మనకి ఇక్కడ ప్లస్ వాల్యూ తీసుకుంటే చాలు. లేదు అనుకుంటే మనకి ఇక్కడ 48 వచ్చిందండి.
ఫార్ములా ఏంటి? ఆఫ్ b ఇంటూ h ఈజ్ ఈక్వల్ టు 48. అందులో bh ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 భాగిస్తుందా? అవతలికెళ్తే గుణిస్తుంది అంటే 96 అవుతుంది. సో b ఇంటూ h, భూమి ఇంటూ ఎత్తు, ఈ 2 గుణించడం వల్ల మనకి ఎంత రావాలంటే 96 రావాలి. అంటే ఈ 2 ఏ విధంగా ఉన్నాయి? భూమి అనేది ఎత్తు కంటే 4 ఎక్కువ అని చెప్పాడు. ఇది దీనికంటే 4 ఎక్కువ అని చెప్పాడు. ఆ 2 సంఖ్యలు గుణించడం వల్ల 96 వస్తుందంట. సో ఏం చేస్తారు మీరు? 96కి ఈ 2 సంఖ్యల మధ్య తేడా చూడండి. ఈ 2 సంఖ్యలు గుణించడం వల్ల 96 వస్తుంది. అందులో ఒక సంఖ్య ఇంకొక సంఖ్య కంటే 4 ఎక్కువ. అటువంటి సంఖ్యలు ఏవొస్తే చూసుకోండి మీరు. 96కి ప్రధాన కణికల పద్ధతిలో రాయండి. 2 4లు, 2 8లు, 2 24లు, 2 12లు, 2 6లు, 2 3లు. చూడండి ఇక్కడ ఏమవుతాయి? 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది? 8 అవుతుంది. 2 2 4, 4 3 12. సో 12 8. 12 8 ఎంత అండి? 96. 12కి 8కి డిఫరెన్స్ ఎంత అండి? 4. అంటే ఒక సంఖ్య 12, ఇంకొక సంఖ్య 8. అంటే భూమి అనేది 12 అవుతుంది, ఎత్తు అనేది 8 అవుతుంది. ఏం చేశాను ఇక్కడ? 96 వచ్చిందండి. అక్కడ 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు చేస్తే మనకి ఎంత రావాలి? 48 రావాలి. 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు చేస్తే 48 రావాలి. ఇక్కడ 2 భాగిస్తుంది, అవతలికెళ్తే గుణిస్తుంది కాబట్టి ఇక్కడ ఏం మిగిలిపోతుంది మనకి? భూమి ఇంటూ ఎత్తు మిగిలిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు 48 ఇంటూ 2 అంటే 96 వస్తుంది. అంటే భూమి ఎత్తు 2 గుణించడం వల్ల మనకి ఎంత రావాలి? 96 రావాలి. ఆ 96ని ప్రధాన కారణాలుగా రాసుకున్నాను ఇక్కడ నేను. 2 48లు అండి, 2 24లు, 2 12లు, 2 6లు, 2 3లు. ఇప్పుడు వీటిలో మనం ఏంటంటే 2 సంఖ్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. ఏంటేంటి? ఒక 2 వేసి 3 వేసి తీసుకొని ఒక 2 సంఖ్యలు ప్రిపేర్ చేసుకోవాలి. ఆ 2 సంఖ్యల డిఫరెన్స్ ఏ విధంగా ఉండాలి? ఒకటి ఇంకో దానికంటే ఎంత ఎక్కువ అని చెప్పాడు? 4 ఎక్కువ అని చెప్పాడు కాబట్టి 4 డిఫరెన్స్ ఉండాలి. నేను ఆ డిఫరెన్స్ ఏ విధంగా ఫైండ్ చేస్తానంటే ఇక్కడ ఇవి ఫస్ట్ 3 రెళ్ళు ఉన్నాయి, ఇక్కడ 3 రెళ్ళు ఉంటే 2 సమానం అయిపోతాయి. కానీ ఒకటి ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇవి 3 రెళ్ళు, ఇవి 2 రెళ్ళు, ఒక 3 ఉంది. అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆ కొంచెం డిఫరెన్స్ 4 అవ్వచ్చేమో చూసాను ఒకసారి. 2 రెళ్ళు 4, 4 రెళ్ళు 8, 2 రెళ్ళు 4, 4 3 12. సో 8కి 4కి డిఫరెన్స్ 4 వచ్చింది నాకు. లేదు మీకు తెలియదు అనుకోండి, ఏం చేయాలి తెలుసా? 2 రెళ్ళు 4, 4 రెళ్ళు 8. ఫస్ట్ 2 తీసుకోండి, 2 రెళ్ళు 4 తీసుకోండి, 2 రెళ్ళు 4, 4 రెళ్ళు 8, 8 3 24. 4 24 వచ్చేస్తుంది. అంటే 20 తేడా అయిపోయింది. అది కావు. 3 తీసుకోండి. ఇప్పుడు 3 తెలిసిపోయింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకోండి. 2 రెళ్ళు 4, 4 రెళ్ళు 8, 8 రెళ్ళు 16, 2 3 6. సో 16కి 6కి తేడా ఎంత? 10 అయిపోతుంది. అంటే ఇది కూడా కాదు. 3 తీసుకొని చూడండి. సో అలా తీసుకొని కూడా చేయొచ్చు మనం. లేదంటే ఆ ఈక్వేషన్ సాధించుకోవడం అలా కూర్చొని సాధించవచ్చు కదా. ఇది కూడా చెప్పాలా? కొంచెం చూడండి. 96 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే -96 ఎక్స్ స్క్వేర్ అవుతుంది. మైనస్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఒక ప్లస్ సంఖ్య, ఒక మైనస్ సంఖ్య అవుతుంది. సో గుణిస్తే మనకి ఏం రావాలి? 4 రావాలి. కలిపిన తీసేసిన 96 రావాలి. ఎంత అవుతుందండి? 12 96. ప్లస్ కాబట్టి పెద్ద సంఖ్య ప్లస్ వస్తుంది, చిన్న సంఖ్య మైనస్ వస్తుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 8x మైనస్ 96 ఈజ్ ఈక్వల్ 0. ఈ రెంట్లో ఎక్స్ కామన్ తీయచ్చు, ఎక్స్ ప్లస్ 12 అవుతుందండి. ఈ రెంట్లో -8 కామన్ తీయచ్చు, ఎక్స్ ప్లస్ 12 అవుతుంది, ఈజ్ ఈక్వల్ 0. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 8 ఒకటి వస్తుందండి, ఇంకోటి ఎక్స్ ప్లస్ 12 ఒకటి వస్తుంది, ఈజ్ ఈక్వల్ 0. ఎక్స్ మైనస్ 8 ఈజ్ ఈక్వల్ 0, ఎక్స్ ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ 0. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 8 వస్తుంది, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ -12 వస్తుంది. సో మైనస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ప్లస్ తీసుకోండి. ఎక్స్ అంటే 8. ఎక్స్ మనం దేని అనుకున్నాం? ఎత్తుని ఎక్స్ అనుకున్నాం, అంటే ఇది 8 అవుతుంది. దీనికంటే ఇది 4 ఎక్కువ కాబట్టి 8 + 4 అంటే 12. భూమి అనేది 12 అవుతుంది. సో ఈక్వేషన్ సాధించి ఈ విధంగా సాధించుకోవచ్చు. లాజిక్ అంటే ఈ విధంగా వెళ్ళచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ 8th వన్. 2 రైళ్లు ఒక స్టేషన్ నుంచి ఒకే సమయంలో ఒకటి పడమర దిక్కుకు మరొకటి ఉత్తర దిక్కుకు. ఒక స్టేషన్ ఉంది. ఈ స్టేషన్ నుంచి 2 ట్రైన్లు, ఒకటి పడమర దిక్కుకు వెళ్తుందండి, ఇంకొకటి ఉత్తర దిక్కుకు వెళ్తుందంట. ఓకే. సో కరెక్ట్ గీయలేదు, కొంచెం స్ట్రైట్ గా వస్తాయి ఇవి. అయితే ఏమైంది? మొదటి రైలు రెండవ రైలు కంటే 5 km/గంట ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి x కిలోమీటర్ వేగంతో వెళ్తే ఇంకొకటి x+5 కిలోమీటర్ వేగంతో వెళ్తుంది. అంటే గంట పర్ అవర్. ఒక ట్రైన్ గంటకి x కిలోమీటర్ వేగంతో వెళ్తే ఇంకొక ట్రైన్ గంటకి x+5, దీనికంటే ఒక 5 కిలోమీటర్, గంటకి 5 కిలోమీటర్ ఎక్కువ ప్రయాణిస్తుందంట.
అంటే అప్పుడు ఏమవుతుంది, ఒకటి ఎక్స్ అయితే ఇంకోటి x+5 అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ, అవి బయలుదేరిన 2 గంటల తర్వాత, ఏంటంటే 2 గంటల తర్వాత ఒకదానికొకటి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. దూరం అన్నప్పుడు వాడు ఇలా చూడండి. సో మ్యాథ్స్ పరంగా దూరం అంటే ఇక్కడ ఇలా చూస్తాడు వాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ట్రైన్ ఇక్కడ ఉంది, ఈ ట్రైన్ ఇక్కడ ఉంది. ఈ డిస్టెన్స్ ఎంత అంటే 50 కిలోమీటర్లు. అయితే ఇక్కడేమన్నాడు, దూరంలో ఉన్న ఒక్కొక్క రైలు యొక్క సగటు వేగం ఎంత? సగటు వేగం, ఇది వేగమే, ఇది వేగమే, ఇది వేగమే, ఇది వేగమే. సో ఇక్కడ మనకి ఇది 50 కిలోమీటర్లు కదా. సగటు వేగం అన్నాడు వాడు. ఒక్క నిమిషం. సో ఇక్కడ మనకి మొదటి వాడు వేగం ఏంటంటే, ఇక్కడ మొదటి ట్రైన్ వేగం x కిలోమీటర్, రెండో ట్రైన్ వేగం x+5 కిలోమీటర్స్. ఇదేంటిది డిస్టెన్స్, ఇది స్పీడు, ఇది స్పీడ్, ఇది డిస్టెన్స్. మరి ఈ డిస్టెన్స్ కూడా ఏం చేద్దాం, స్పీడ్ లోకి మార్చేద్దాం. వాడు ఈ డిస్టెన్స్ ఎంత టైంలో వెళ్ళాడు, 2 గంటల తరువాత మొదటి ట్రైన్కి రెండో ట్రైన్కి మధ్య డిస్టెన్స్ ఎంత అని చెప్పాడంటే 50 కిలోమీటర్లు చెప్పాడు. అంటే 2 గంటల తర్వాత, అది 2 గంటలకి 50 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నట్లయితే గంటకి ఎంత ఉంటారు వాళ్ళ డిస్టెన్స్ లోనా, 2 గంటలకు 50 అయితే గంటకి 25 కిలోమీటర్లు అంతేనా. అంటే ఈ 50ని కాస్త నేను ఏ విధంగా మార్చుకుంటున్నానంటే స్పీడ్ గా మార్చేస్తున్నాను. అది వేగం, సో అది దూరం, ఆ దూరాన్ని నేను ఏ విధంగా మార్చింది, స్పీడ్ గా మార్చేస్తున్నాను. సో 2 గంటల్లో 50 కిలోమీటర్లు వెళ్ళినట్లయితే గంటకి ఎంత వెళ్తాడు వాడు, గంటకి 25 కిలోమీటర్లు వెళ్తాడు. అంటే 25 కిలోమీటర్ పర్ అవర్. స్పీడ్ అయిపోయిందా, ఇది స్పీడే, ఇది స్పీడే, ఇది స్పీడే. సో మనకు ప్రాబ్లం ఏంటి లేదు. జాగ్రత్తగా చూస్తే మీకు ఇదేం కనిపిస్తుంది, ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం కనిపిస్తుంది, లంబకోణ త్రిభుజం. సో లంబకోణ త్రిభుజం కనిపించినప్పుడు ఇదేమవుతుంది, కర్ణం. కర్ణం ఎంత ఇచ్చాడు, 25. మీకు పైథాగరస్ త్రికోణం అందుకే తెలియాలని చెప్పాను. కర్ణం 25 అయితే మిగిలిన 2 భుజాలు ఏమవుతాయి, 20, 15, 20, 15. వీటి మధ్య డిఫరెన్స్ చూడండి 5. ఎక్స్ కి x+5 డిఫరెన్స్ ఎంత అండి, 5 కదా. అంటే ఆ 2 వేగాలు ఏమవుతాయి అంటే 15, 1, 21 అవుతుంది. 15, 1, 21. ఏం చేశాను ఇక్కడ, ఈ డిస్టెన్స్ 50 కిలోమీటర్లు ఇచ్చాడు, దాన్ని స్పీడ్ గా మార్చేస్తాను నేను 25 కిలోమీటర్ పర్ అవర్. ఇది స్పీడే, ఇది స్పీడే, ఇది స్పీడే. ఆ 3 స్పీడ్లు ఏమయ్యాయి, ఇక్కడ లంబకోణ త్రిభుజానికి భుజాలు అయ్యాయి. అందులో కర్ణం అనేదేమో, కర్ణము ఇచ్చాడు మనకి, కర్ణం తెలిసిపోయింది 25. సో కర్ణం తెలిసినట్లయితే మిగిలిన 2 భుజాలు చెప్పగలగాలి. కర్ణం 25 అని చెప్పాడండి, మిగిలిన 2 భుజాలు ఏమవుతాయి, ఇక్కడ 20, 15 అనేవి అవుతాయి, 20, 15 అనేవి అవుతాయి. ఇక్కడ నేనేం చేశానంటే, ఇక్కడ నాకు తెలిసిన లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు ఏంటంటే 3, 4, 5 అండి. 3, 4, 5. దీంట్లో ఇదే కదా కర్ణం, చివరిది ఇదే కదా కర్ణం. సో ఈ కర్ణాన్ని, ఈ 5ని నేను 5తో కానీ గుణిస్తే మనకి ఏమొస్తుందంటే 25 అనేది వచ్చేస్తుంది. సో పైథాగరస్ త్రికముల్లో మనకి 3, 4, 5 ఏ విధంగా అయితే పైథాగరస్ త్రికం అయిందో, ఆ 3, 4, 5కి 1తో గుణించిన, 2తో గుణించిన, 3తో, 4తో, 5, 6, 7 దేనితో గుణించిన వచ్చే సంఖ్య కూడా ఏమవుతాయంటే పైథాగరస్ త్రికములు అవుతాయి. అంటే దీన్ని 5తో గుణించాం కాబట్టి దీన్ని 5తో గుణించండి 20, దీన్ని 5తో గుణించండి 15. అంటే ఇక్కడ మనకి పైథాగరస్ త్రికములు ఏమవుతాయంటే 20, 10, 25, 20, 15 అనేది అవుతాయి. అందులో 25 మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ ఉందని. సో మిగిలిన 2 భుజాలు ఏంటండి 15, 20 అవుతాయి. సో మీకు డౌట్ అనిపిస్తే ఏం చూసుకోవాలి మీరు, ఒకదాని స్పీడ్ ఇంకొకదాని స్పీడ్ మధ్య డిఫరెన్స్ ఎంత అండి, 5 అయితేనే కదా. సో ఇది 15, 20 డిఫరెన్స్ ఎంత అండి, 5 వచ్చిందా, అంటే కరెక్ట్గా మనం చేసింది. సో ఆ విధంగా చేయాలి. లేదు ప్రాసెస్ బట్టి వెళ్తాను. కర్ణము స్క్వేర్ అంటే 25 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ x+5 హోల్ స్క్వేర్. సో 25 స్క్వేర్ అంటే 625 ఇజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ ఇదేమవుతుందండి x స్క్వేర్ ప్లస్ a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ కదా, అంటే 10x ప్లస్ 25 అనేది అవుతుంది. అదంతా పట్టుకొచ్చిండి ఇది అసలు పట్టుకెళ్ళిపోదాం. 2x స్క్వేర్ ప్లస్ 10x, ఇది అసలుకి వెళ్తే -625 అవుతుంది. అవతల ఆల్రెడీ +25 ఉంది, ఇది అవతలకి వెళ్తే -625 అవుతుంది. ఆ రెండింటికి మీద డిఫరెన్స్ ఏమవుతుందంటే -60 అనేది అవుతుంది, -600 అనేది అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. అన్నింట్లో 2 కామన్ తీసి 2 అవతల పట్టుకెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ ఏం మిగులుతుంది, x స్క్వేర్ మిగులుతుంది, ఇక్కడ 5x మిగులుతుంది, ఇక్కడ 300 మిగులుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఇది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మీరు ఏం చేయాలంటే కారణంగా విభజించుకుంటే 2 మూలాలు వస్తాయి.
ఆ 2 మూలాల్లో ప్లస్ వాల్యూ తీసుకుంటే చాలు మనకి. సో ప్లస్ వాల్యూ మనకి ఏమవుతుందంటే ఈ స్పీడ్ వస్తుందండి ఎక్స్ వాల్యూ. దీనికి 5 కలిపితే ఇది వస్తుంది. సో 300 ఎక్కడ అవుతుంది మనకి? గుణిస్తే -300 రావాలి. కలిపిన తీసివేసిన 5 రావాలండి. సో -300 × x² అంటే చూడండి ఇది కూడా చెప్పేస్తాను నేను. 300 x². సో గుణిస్తే -300 రావాలి. కలిపిన తీసివేసిన 5x రావాలి. ఇక్కడ మనకి మైనస్ వస్తుందంటే ఒకటి ప్లస్ సంఖ్య, ఒక మైనస్ సంఖ్య అవుతుంది. మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి పెద్ద సంఖ్య ప్లస్ పెట్టాలి, చిన్న సంఖ్య మైనస్ పెట్టాలి. అది మీరు ముందు ఐడెంటిఫై చేసేయగలగాలి. చూడండి 300 ఎక్కడ అవుతుంది మనకి? 1520 అవుతుంది. 1520 అంటే 20 15 తీసుకోండి. సో పెద్ద సంఖ్య ప్లస్ పెట్టాలి కాబట్టి 20 ప్లస్ తీసుకున్నాను, -15 తీసుకున్నాను. అంటే x² + 20x - 15x - 300 = 0. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే x + 20 x - 15 = 0 వస్తుందండి. వీటిని సింప్లిఫై చేసుకుంటే x -20 x 15 వస్తుందండి. మనం ఏ వాల్యూ తీసుకోవాలి? ప్లస్ వాల్యూ తీసుకోవాలి. కాబట్టి మైనస్ వాల్యూ తీసుకోకూడదు. సో x 15. x అంటే ఏంటండి? ఇది. ఇది 15 అయితే ఇదెంత అవుతుంది? 15కి 5 ఎక్కువ. ఇది 5 ఎక్కువ కదా, x + 5 కదా, అంటే ఇది 20 అవుతుంది. అందుకే పైథాగరస్ త్రికోణం వచ్చినట్లయితే మనకి ఈజీ అయిపోతుంది. ఓకే. సో ప్రాసెస్ అయితే ఈ విధంగా చేయొచ్చు. లాజిక్ వెళ్ళాలనుకుంటే మనకి పైథాగరస్ త్రికోణం గుర్తుంటే చాలు. నెక్స్ట్ 9th వన్ చూడండి ఇక్కడ. 60 మంది విద్యార్థుల ఒక తరగతిలో ప్రతి అబ్బాయి అమ్మాయిల సంఖ్యకు సమానమైన సొమ్మును, ప్రతి అమ్మాయి అబ్బాయిల సంఖ్యకు సమానమైన సొమ్మును చందాగా ఇచ్చారు. మొత్తం వసూలైన సొమ్ము 1600 అయినా తరగతిలో ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు, ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? స్టార్టింగ్ లో ఒక లెక్క చేసి చూసారా? స్టార్టింగ్ లో మనం ఒక లెక్క చేసాం. x + y = 27, xy = 182 అనేది. ఇది సేమ్ అటువంటి ప్రాబ్లమే. సో 2 విధాలు చేయొచ్చు. 2 విధాలు చెప్తాను చూడండి ఇక్కడ. ఇక్కడ అబ్బాయిలు ఉన్నారండి. అబ్బాయిలు బాయ్స్ x అనుకోండి, గర్ల్స్ y అనుకోండి. ఏకచరాశి ఉపయోగించి చేయొచ్చు, అలాగే 2 చరాశులు ఉపయోగించి కూడా చేయొచ్చు. అబ్బాయిలు x, అలాగే అమ్మాయిలు y. వీళ్ళిద్దరూ కలిపి ఎంతమంది ఉన్నారు? మొత్తంగా 60 మంది ఉన్నారు. అంటే x + y = 60. ఆ పాఠశాలలో మొత్తం బాయ్స్ మొత్తం విద్యార్థులు ఎంతమంది చెప్పాడు వాడు? 60 మంది చెప్పాడా? అంటే బాయ్స్ గర్ల్స్ కలిపి అక్కడ 60 మంది ఉంటారు. అంటే x + y = 60. నెక్స్ట్ ఏమన్నాడు? అబ్బాయిలంట అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో ఒక్కొక్కడు అంత ఇస్తున్నాడండి. అబ్బాయిలు ఒక్కొక్క అబ్బాయి ఎంత ఇస్తున్నాడండి? అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో అంతమంది ఇస్తున్నారు. ఇప్పుడు అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? 1000 మంది ఉన్నారు. అంటే ఒక్కొక్క అబ్బాయి 1000 రూపీస్ లెక్క ఇస్తున్నాడండి. మొత్తం x మెంబర్స్ కాబట్టి x × y. మొత్తంగా అబ్బాయిల నుంచి ఎంత డబ్బులు వస్తున్నాయంటే అబ్బాయిలు x కాబట్టి ఒక్కొక్క దగ్గర నుంచి y వస్తుంది కాబట్టి xy రూపీస్ వస్తుంది. మొత్తంగా xy రూపీస్ వస్తుంది అబ్బాయిల నుంచి. మరి అమ్మాయిల నుంచి ఎంత వస్తుందండి? అమ్మాయిల నుంచి చూసుకున్నట్లయితే ఒక్కొక్కరు 5 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అబ్బాయిలు ఎంతమంది ఉన్నారో అంతే ఇస్తున్నారు. అబ్బాయిలు x మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఒక అమ్మాయి x రూపీస్ ఇస్తే y మెంబర్స్ ఎంతమంది ఇస్తారు? ఎంత ఇస్తారు? y × x ఇస్తారు. y × x = ఈ మొత్తం వాల్యూ దేనికి సమానం అన్నాడు వాడు? 1600కి సమానం అన్నాడు. xy yx అంటే xy అది కూడా అవుతుంది. ఇది xy అవుతుంది, ఇది కూడా xy అవుతుందండి. సో xy + xy అంటే 2xy. సో 2xy = ఎంత వస్తుంది? ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి? 1600. xy = 1600. ఆ 2 అక్కడ గుణిస్తుంది, అదొకటితో భాగిస్తుంది. అప్పుడు 1600/2 అవుతుంది. అంటే 800 వస్తుంది. అంటే xy = 800. x + y = 60. x × y = 800. అయితే xy వాల్యూ ఎంత? చూడండి x + y = 60, x × y = 800. ఈ 800 తీసుకోండి. 2 400, 2 200, 2 100, 2 50, 2 25, 5 5. ఓకే. సో ఇప్పుడు మనకి 2 సంఖ్యలుగా విడదీయాలి ఈ మొత్తాన్ని. ఆ 2 సంఖ్యలు మొత్తం మనకి ఎంత అవ్వాలంటే 60 అవ్వాలంట. చూడండి ఇక్కడ ఏమవుతుంది? 8 వచ్చింది. 4 25 100 అవ్వదు. ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, 4 2 4 4 8 8 16 వస్తుంది. ఇక్కడ 16 వచ్చింది కదా. 25 2 50.
సో 16, 50 మనకి డిఫరెన్స్ ఎంత రావాలి? మొత్తం ఎంత రావాలి? 60 రావాలి. రాదు. ఇక్కడ దాకా చూడండి. 32, 25 రాదు. అంటే ఖచ్చితంగా ఒక 5ని మనం పైదానికి ఉపయోగించాలి. అంటే 5 రెళ్ళ 10, 10 రెళ్ళ 20, 20 ఓకే. 20, 20 రెళ్ళ 40, 5 రెళ్ళ 10, 10 రెళ్ళ 20. సో 20, 40 ఈ రెండు తీసుకుంటే మనకి ఎంత వస్తుందండి? కలిపితే 60 వస్తుంది. ఈ రెండు గుణిస్తే 800 వస్తుంది. అంటే ఆ రెండు సంఖ్యలు ఏమవుతాయంటే 41, 21 అనేది అవుతుంది. అయితే ఇక్కడ ఎవరు ఏమిటో మనం చెప్పలేం. బాయ్స్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది. సో ఖచ్చితంగా ఇలా చెప్పలేం కాబట్టి మనం ప్రాసెస్ చేయాల్సిందేని. ఎందుకంటే మనకు ఆ రెండు సంఖ్యలు తెలిసిపోయాయి. 40, 20 అనేసి. కానీ 40 అనేది ఎవరు? బాయ్సా? గర్ల్సా? తెలీదు కాబట్టి సో మనం దీంట్లో ప్రతిక్షేపించండి. ఎక్స్ ప్లస్ వై తెలుసు, ఎక్స్ వై తెలుసు కాబట్టి ఎక్స్ మైనస్ వై కట్టగలరా మీరు? ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 4xy. దాంట్లో ప్రతిక్షేపిస్తే మనకి ఎక్స్ మైనస్ వై వస్తుంది. ఎక్స్ ప్లస్ వై తెలుసు, ఎక్స్ మైనస్ వై తెలిసిపోతుంది, వాల్యూ తెలిసిపోతుంది మనకి. అలా చేయొచ్చు. లేదు ఒక అక్కడ అయిపోయింది లెక్క. అలా చేయొచ్చు. లేదు అనుకుంటే ఇప్పుడు మొత్తం ఆ క్లాస్లో బాయ్స్ ఎంతమంది ఉన్నారంటే ఎక్స్ మెంబర్స్ ఉన్నారండి. గర్ల్స్ ఎంతమంది అవుతారు? మొత్తంగా 60 మందిలో ఎక్స్ మెంబర్స్ బాయ్స్ ఉంటే మిగిలిన గర్ల్స్ ఎంతమంది అవుతారంటే 60 మైనస్ ఎక్స్ అవుతారు. ఎంత అవుతారు? 60 మైనస్ ఎక్స్ అవుతారు. 60 మైనస్ ఎక్స్ అవుతారు. అది ఇక్కడ ఏమైంది? బాయ్స్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారో అంత అమౌంట్ ఇస్తున్నారు. అంటే ఎక్స్ ఇంటూ 60 మైనస్ ఎక్స్. అలాగే గర్ల్స్ 60 మైనస్ ఎక్స్ ఉన్న ఈ గర్ల్స్ ఎంత ఇస్తున్నారు? బాయ్స్ ఎంతమంది ఇస్తున్నారో అంత ఇస్తున్నారు. ఈజ్ ఈక్వల్ టు 1600. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఒక వర్గ సమీకరణం వస్తుంది. చూడండి, 60x మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 60x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1600. మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ 60x 60x మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 120x ఈజ్ ఈక్వల్ టు 1600. ఆ 1600 పట్టుకొచ్చేయండి. ఇది అతను పట్టుకెళ్ళిపోదు. ఇది మైనస్ కాబట్టి అతనికి ప్లస్ వాల్యూస్ అయిపోతాయి కాబట్టి దీన్ని అతను పట్టుకెళ్ళిపోదు. అప్పుడు 2x స్క్వేర్ మైనస్ 120x ప్లస్ 1600 ఈజ్ ఈక్వల్ టు 0. అన్నింట్లో 2 కామన్ తీయండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 60x ప్లస్ 800 ఈజ్ ఈక్వల్ టు 0. 2 ఆఫ్ వస్తుంది కదా. ఇక్కడ 2 ఏం చేస్తుంది? గుణిస్తుంది. అవతలకెళ్తే భాగిస్తుంది. అప్పుడు 0/2 అవుతుంది. 0/2 అంటే 0 అయిపోతుంది. కాబట్టి మనం రాయవలసిన అవసరం లేదు స్టెప్స్ ఏవి కూడా మనం. సో 2 కామన్ తీసిన తర్వాత ఆ 2 ఆటోమేటిక్ 0 అయిపోతుంది కాబట్టి ఆ 2 మనం రాయాల్సిన అవసరం లేదు. అంటే మన సమీకరణం ఏమొచ్చిందండి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 60x ప్లస్ 800 వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్ స్క్వేర్ మైనస్ 60x మనము 40x మైనస్ 20x గా రాయొచ్చు. ప్లస్ 800 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి ఇక్కడ ఈ రెండింటిలో ఎక్స్ కామన్ తీయండి. ఎక్స్ మైనస్ 40 అవుతుంది. ఈ రెండింటిలో మైనస్ 20 కామన్ తీయండి. ఎక్స్ మైనస్ 40 అవుతుంది. అంటే ఈజ్ ఈక్వల్ 0. ఎక్స్ మైనస్ 40 ఇంటూ ఎక్స్ మైనస్ 20 ఈజ్ ఈక్వల్ 0. అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుంది. సో పర్టికులర్గా మనకి చెప్పలేమండి. ఇక్కడ మనం దేన్ని ఎక్స్ అనుకున్నాం? బాయ్స్ ఎక్స్ అనుకున్నాం కదా. ఒకవేళ బాయ్స్ 20 మెంబర్స్ అయితే గర్ల్స్ 40 మెంబర్స్ అవుతారు. ఒకవేళ బాయ్స్ 40 మెంబర్స్ అయితే గర్ల్స్ 20 మెంబర్స్ అవుతారు. ఓకే, సో ఆ విధంగా చేయడమే. సో ఈక్వేషన్ బట్టి ఈ విధంగా చేయాలి. లేదు అనుకుంటే నేను చెప్పాను కదా, మనం స్టార్టింగ్ చేసుకున్నాం. ఎక్స్ ప్లస్ వై ఎక్స్ మైనస్ వై కట్టామని. ఎక్స్ ప్లస్ వై ఇచ్చాడు, ఎక్స్ వై ఇచ్చాడు, ఎక్స్ మైనస్ వై కట్టాలి. దీని ద్వారా ఎక్స్ వై వాల్యూస్ తెలిస్తాయి. ఎక్స్ మనం ఏమనుకున్నాం? బాయ్స్ అనుకున్నాం, వైన్ గర్ల్స్ అనుకున్నాం. ఆ విధంగా చేసినా మనకి 2 వాల్యూస్ వస్తాయి, 21, 41. ఓకే ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చెప్పడానికంటే ముందు కొన్ని తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక ప్రవాహం ఉందండి. ఆ ప్రవాహం ఇటువైపు ప్రవహిస్తుంది. ఆ ప్రవాహంలో ఒక బోట్ వెళ్ళింది అనుకోండి. బోటు లేదా ఒక పడవ. ఆ పడవ కూడా అటే వైపు వెళ్తే నది అటే ప్రవహిస్తుంది, పడవ కూడా అటే ప్రవహిస్తుంది. సో అటువంటి టైంలో వాడికి
వాడి గమ్యస్థానం చేరడానికి తక్కువ టైం పడుతుంది. ఎందుకంటే ప్రవాహం కూడా హెల్ప్ చేస్తుంటది. ప్రవాహం అటే వెళ్తుంది, వాడు కూడా అటు సైడే వెళ్తున్నాడు. సో మొత్తంగా అక్కడ వేగం ఏమవుతుందంటే వాడి యొక్క పడవ వేగము, స్పీడ్ ఆఫ్ బోటు, అలాగే ఈ స్ట్రీమ్, ఈ ప్రవాహ వేగం, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్, ఆ 2 వేగాలు మొత్తం అనేది అవుతుంది. ఎప్పుడు వాడు అటువైపు వెళ్తున్నాడు, ప్రవాహం కూడా అటువైపు వెళ్తుంది. అలా కాకుండా ప్రవాహం అటువైపు వెళ్తుంది, బోట్ అనేదేమో ఇటు వస్తుంది, ఇటు సైడ్ వస్తుంది, ప్రవాహం అటు వెళ్తుంది. ప్రవాహం ఒక సైడ్కి వెళ్తే బోట్ అనేది దానికి ఆపోజిట్ లో వస్తున్నాడు. సో అటువంటి సందర్భానికి ఏమవుతుందంటే ఆడికి ప్రవాహం వేగం అనేది తగ్గిస్తుంది, ఆడి వేగాన్ని ప్రవాహ వేగం అనేది తగ్గిస్తుంది. ఆ ప్రవాహ వేగాన్ని నాడు బీట్ చేసుకుని వాడు ఆ ప్రవాహాన్ని ఛేదించుకుని వెళ్ళాలి, అంతే కదా. ఆ ప్రవాహం అనేది వాడికి ఎదురుగా వస్తున్నప్పుడు దాని వేగం కంటే ఇది ఎక్కువ వేగంతో ప్రయాణించినప్పుడే దాన్ని బీట్ చేసి ముందుకు వెళ్ళగలడు. దానికంటే తక్కువ వేగంతో కానీ ప్రయాణించడం అనుకోండి, ఈ ప్రవాహ వేగంలో కొట్టుకుపోతాడు వాడు. అంటే ఖచ్చితంగా దాన్ని బీట్ చేయాలంటే ఈ ప్రవాహ వేగంతో వాడు ఏం చేయాలంటే దీనికంటే ఎక్కువ వేగంతో ప్రయాణించాలి. కానీ ఎక్కువ వేగంతో ప్రయాణించినప్పటికీ కూడా ఇందాక ఏం చేసింది, ఇక్కడ హెల్ప్ చేసింది కాబట్టి రెండింటికి మొత్తం అయింది. ఇక్కడ హెల్ప్ చేస్తుంది ఏంటి, హెల్ప్ చేయడం లేదు. వాడు ప్రయాణించిన వేగాన్ని ఇది తగ్గించేస్తుంది, ఈ స్పీడ్ అనేది. అంటే ఏమవుతుంది, తగ్గిపోతుంది. అంటే స్పీడ్ ఆఫ్ బోట్ వేగం అంటే అది ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 కిలోమీటర్ పర్ గంట వెళ్ళాలనుకుంటే నార్మల్ గా వెళ్ళినట్లయితే ఈ వేగం తగ్గించేస్తుంది. ఏది, ఈ స్ట్రీమ్ అనేది తగ్గించేస్తుంది. ఎంత తగ్గిస్తుందంటే ఈ ఈ స్ట్రీమ్ అనేది ఎంత వేగంతో వెళ్తుందో అంత తగ్గించేస్తుంది. అంటే స్పీడ్ ఆఫ్ బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఎప్పుడండి, ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళినట్లయితే. ఈ రెండు తెలుసుకోవాలి మీరు. ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఇచ్చాడు చూడండి, అక్కడ 10th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ గంటకు 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఒక నది అంటే స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఇచ్చాడండి. నది వేగం ఇచ్చాడు, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడంటే 3 కిలోమీటర్ పర్ గంట. నెక్స్ట్ ఏమన్నాడు, ఒక మోటార్ బోటు 24 కిలోమీటర్ల దూరం, ఇక్కడ నుంచి ఇక్కడికేండి ఒక 24 కిలోమీటర్ల దూరం, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది, మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చింది, ఇటు నుంచి అటు వెళ్ళి అటు నుంచి ఇటు వచ్చింది. సో అలా రావడానికి మొత్తంగా వాడికి 6 గంటల టైం పట్టింది. ఎన్ని గంటలు, 6 గంటలు. తిరిగి బయలుదేరిన స్థానానికి రావడానికి పట్టిన కాలం 6 గంటలైనా బోట్ యొక్క స్థిర వేగంలో ప్రయాణించినదని భావించి దాని వేగం కనుక్కోండి. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చేసాడు వాడు. సో అలా రావడానికి వాడికి 6 గంటల టైం పట్టింది. ఈ 6 గంటల టైం పట్టడానికి మనకు స్ట్రీమ్ వేగం తెలిసి ఎంత, గంటకి 3 కిలోమీటర్లు. అయితే బోట్ వేగం ఎంత అడిగాడు అక్కడ. ఒకవేళ మీరు బోట్ వేగం, స్పీడ్ ఆఫ్ బోట్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే ఎక్స్ అనుకోండి. ఇప్పుడు వాడు స్ట్రీమ్ ఇటే వెళ్తుంది, బోట్ కూడా ఇటే వెళ్తుంది, స్ట్రీమ్ అటే వెళ్తుంది, బోట్ కూడా అటే వెళ్తుంది. అప్పుడు మొత్తం స్పీడ్ ఏమవుతుంది, స్పీడ్ ఆఫ్ బోటు అలాగే స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అంటే మొత్తంగా x+3 అవుతుంది. ఏంటది, స్పీడ్ అవుతుంది. డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఇక్కడి నుంచి డిస్టెన్స్ ఎంత అండి, ఇది స్పీడ్ అండి. డిస్టెన్స్ ఎంత అండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 24 కిలోమీటర్లు ఇచ్చాడు కదా వాడు. అయితే టైం ఎంత, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, మనకి ఫార్ములా చెప్పాను మీకు, డిటిఎస్, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టైం అంటే స్పీడ్. డిస్టెన్స్ ఎంత అండి, 24. టైం ఎంత, అదే కనుక్కోవాలి. స్పీడ్ ఎంత, ఇక్కడ బోట్ ఆఫ్ రెండు కూడా ఒకే వైపు వెళ్తున్నాయి కాబట్టి బోట్ స్పీడ్ అలాగే స్ట్రీమ్ స్పీడ్ రెండు కలిపి తీసుకోవాలి. అంటే x అలాగే 3, ఆ రెండు కలిపాం మనం, x3 ఈ రెండు కలిపితే x+3. సో స్పీడ్ ఎంత అంటే x+3. అప్పుడు టైం t ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, 24/x+3 అనేది అవుతుంది. ఎప్పుడు టైం అండి ఇది, ఇటు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు, ఇటు నుంచి అటు వెళ్తున్నప్పుడు, అంతేనా. మళ్ళీ అటు నుంచి ఇటు కూడా వస్తాడు కదా వాడు. సో ఇటు నుంచి ఇటు వస్తున్నప్పుడు వాడు బోటు వేగం ఎంత అండి, x, స్ట్రీమ్ వేగం ఎంత 3. బోటు వేగం ఇటు వస్తుంది, స్ట్రీమ్ అనేది అటు కదులుతుంది, అంటే రెండు కూడా ఆపోజిట్ లో ఉంది. అటువంటి సమయంలో వాడి యొక్క వేగం ఏమవుతుంది, ఆ బోటు వేగం x అయింది, ఆ స్ట్రీమ్ వేగం 3, రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి మనం, మైనస్ చేయాలి. ఎందుకు మైనస్ చేయాలి, ఆ బోటు వేగాన్ని ఈ స్ట్రీమ్ అనేది తగ్గించేస్తుంది. ఇది ఆపోజిట్ లో వెళ్తుంది, అతనికి ఆపోజిట్ లో వస్తుంది కాబట్టి ఈ బోటు వేగాన్ని ఈ స్ట్రీమ్ వేగం అనేది తగ్గించేస్తుంది కాబట్టి ఆ బోటు వేగంలో ఎంత తగ్గుతుందంటే ఆ స్ట్రీమ్ వేగం అనేది తగ్గిపోతుంది. ఓకే, ఇది స్పీడ్ అండి. ఎప్పుడు అటు నుంచి ఇటు వస్తున్నప్పుడు. డిస్టెన్స్ ఏమవుతుంది, ఎక్కడి నుంచి ఇక్కడికి 24 అయినప్పుడు ఎక్కడి నుంచి ఇక్కడ ఎంత అవుతుందండి, 24 కదా. సో డిస్టెన్స్ అనేది ఎంత అవుతుంది, 24. సో అలా రావడానికి టైం ఎంత పట్టింది. సేమ్
డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డి ఈజ్ ఈక్వల్ టు టిఎస్. డిస్టెన్స్ 24, టైం మనకు తెలియదు, ఇది T1 అనుకుందాం, T2 అనుకుందాం. స్పీడ్ ఎంత అండి? x - 3. ఈ x - 3 వస్తే ఏమవుతుందండి? T2 ఈజ్ ఈక్వల్ టు 24/x ప్లస్ x - 3. ఇది రెండోది, ఇది ఒకటోది. వాడు ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఈ టైం పట్టింది, ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఈ టైం పట్టింది. అయితే ప్రాబ్లంలో ఒకటి చెప్పాడు వాడు, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇటు నుంచి ఇటు వచ్చాడంట. ఎంత టైంలోనా? 6 గంటల టైంలో. ఇది ఒకవైపు టైము, ఇది ఇంకొక వైపు టైము. ఆ రెండు టైంలు మొత్తం ఎంత అని చెప్పాడు వాడు? 6 గంటలు అని చెప్పాడు. సో కలిపియండి, 24/x + 3 ప్లస్ 24/x - 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడండి? 6 గంటలు. ఇది సో దీనికోసం చెప్పామని. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే మనకు ఈక్వేషన్ వస్తుంది. చూడండి ఇక్కడ చెప్తాను చూడండి. 24/x + 3 ప్లస్ 24/x - 3 ఈజ్ ఈక్వల్ టు r. ఈ రెండింట్లో మనం ఏం కామన్ తీయచ్చు? 24 కామన్ తీయచ్చు. సో కామన్ తీసేయండి. 1/x + 3 ప్లస్ 1/x - 3 ఈజ్ ఈక్వల్ టు r. 6 1లు 6 4లు, 6 1లు 6 4లు. ఓకే, సో 4 ఇంటూ లోపల x + 3 x - 3, x - 3తో దీన్ని గుణించండి, x + 3తో దీన్ని గుణించండి, హారాలు రెండు గుణించేయండి. మీకు భిన్నాల యొక్క సంకలనం చెప్పాను నేను, గుర్తుందో లేదో? ఈ హారంతో ఈ లవాన్ని, ఈ హారంతో ఈ లవాన్ని గుణించి ఈ క్రింద రెండు హారాలు గుణించమన్నాను. x + 3 × 1 అంటే x - 3 × 1 అంటే x - 3నే, ప్లస్ x + 3 × 1 అంటే x + 3నే, బై x + 3 × x - 3. a + b × a - b అంటే a² - b² అంటే x² - 3² ఈజ్ ఈక్వల్ టు 1. చూడండి, 4 ఇది x, ఇది -3, ఇది x, ఇది +3. +3కి -3కి పోతుంది, x + x అంటే 2x అవుతుందండి, బై x² - 3² అంటే 9 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 1. 4తో కూడా గుణించండి. 4 రెళ్ళ 8x బై x² - 9 ఈజ్ ఈక్వల్ టు 1. ఈ x² - 9 అనేది అవతలకి వెళ్తే ఏమవుతుందండి? అవతల 1 ఉంది, ఇక్కడ బై అంటే భాగిస్తుంది, అవతలకి వెళ్తే గుణిస్తుంది. అప్పుడు 8x ఈజ్ ఈక్వల్ టు x² - 9 అనేది అవుతుంది. ఈ 8x ప్లస్ కదా, అవతల పట్టుకెళ్ళిపోండి, -8x వస్తుంది. అప్పుడు x² - 8x - 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో మనకు కావాల్సిన ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మీరు ఏం చేయాలి తెలుసా? సాధించాలి. సో సాధిస్తే x కి 2 వాల్యూస్ వస్తాయి, దాంట్లో ప్లస్ వాల్యూ తీసుకుంటే చాలు. చూడండి అక్కడ x² - 8x - 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు గుణిస్తే మనకి ఏమొస్తుందండి? -9x అనేది వస్తుంది. మైనస్ వచ్చిందంటే ఒకటి ప్లస్ సంఖ్య, ఒకటి మైనస్ సంఖ్య అవ్వాలి. ఆ రెండు గుణిస్తే మనకి ఏం రావాలి? -9x రావాలి, 9x² రావాలి. కలిపిన తీసేసిన -8x అనేది రావాలి. ఏమవుతుంది చూడండి, 9 1లు, 9 1లు అంటే 9x 1x. మధ్యలో మైనస్ సంఖ్య ఉంది కాబట్టి పెద్ద సంఖ్య మైనస్ అవుతుంది, చిన్న సంఖ్య ప్లస్ అవుతుంది. అంటే x² - 9x ప్లస్ x - 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండింటిలో ఏం కామన్ తీయచ్చు? x కామన్ తీయచ్చు. x కామన్ తీస్తే x - 9 అవుతుంది. ఈ రెండింటిలో +1 కామన్ తీయచ్చు, అప్పుడు x - 9 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. సో x - 9 x - 9 కామన్ తీయండి. x - 9 ఆఫ్, ఇక్కడ x మిగులుతుంది, ఇక్కడ +1 మిగులుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు 0 అయితే a ఈజ్ ఈక్వల్ టు 0, p ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x - 9 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ x + 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 9, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు -1. సో మైనస్ వాల్యూని మనం లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకు? అది స్పీడ్. x అనేది ఏంటండి? బోట్ యొక్క స్పీడ్. బోట్ యొక్క స్పీడ్ ఎప్పుడు కూడా మైనస్ లో ఉండదు కదా. x ఈజ్ ఈక్వల్ టు 9, ప్లస్ వాల్యూ ఏది అంటే x వాల్యూ ఎంత వచ్చిందండి? 9 వచ్చింది. అంటే బోటు వేగము గంటకి 9 కిలోమీటర్లు, గంటకి 9 కిలోమీటర్లు. ఓకే, సో ఈ విధంగా చేయాలి. రెండు ఒకే డైరెక్షన్ లో వెళ్ళినట్లయితే, రెండు ఒకే వైపు వెళ్తే ఆ రెండు వేగాలు కలపాలండి. ఒకదానికి ఆపోజిట్ వచ్చింది అనుకోండి, అది తీసివేయాలి, అది స్పీడ్ అవుతుంది. డిస్టెన్స్ ఆల్రెడీ మనకు అలాగే తెలిసి వాడు ఇచ్చాడు 24 అని. సో డిస్టెన్స్ తెలిసిపోయింది, స్పీడ్ తెలిసిపోయింది, టైం కడతారండి. మొదటి దానికి టైము, రెండో దానికి టైము. ఆ రెండు టైంలు మొత్తం మనకి ఇచ్చాడు వాడు, ఎంత? 6 అని ఇచ్చాడు. సో 6కి ఈక్వల్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక సమీకరణం వస్తుంది. ఆ సమీకరణం సింప్లిఫై చేసుకుంటే 2 వాల్యూస్ వస్తాయి. సో -1 మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు, ప్లస్ వాల్యూ తీసుకుంటే చాలు.
అదే మనకేమవుతుందంటే మనకు కావాల్సిన బోటు వేగం అనేది అవుతుంది. ఓకే. సో ఇది మనకి 5.1 5.2 ఎక్సర్సైజ్. ఓకే. ఇక్కడ మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఉంది కదా, అదొక వర్గ సమీకరణం. ఏంటండి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇదొక వర్గ సమీకరణం. ఈ వర్గ సమీకరణానికి మూలాలు కావాలి. వర్గ సమీకరణం ఈ విధంగా ఉంటే దీనికి మూలాలు ఏమవుతాయంటే -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a. ప్లస్ ఆర్ మైనస్ కి తీసుకున్నాను అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకటి ప్లస్ అయితే ఇంకొకటి మైనస్, ఇది ఒకటి అవుతుందండి. రెండవది -b మైనస్, ఇక్కడ ప్లస్ ఉందా, ఇక్కడ మైనస్ వచ్చింది, బి స్క్వేర్ మైనస్ 4ac/2a, ఇది రెండవది. ఆ రెండు మూలాలు. ఓకే. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో ఉండే వర్గ సమీకరణం యొక్క మూలాలు ఏమవుతాయంటే -b ప్లస్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a -b మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a. రెండింటికి తేడా ఏంటి? ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంటుంది, తేడా. ఇవి ఏ విధంగా కనుక్కోవాలి? ఇవి మనకి ఈ సమీకరణాన్ని మనము వర్గం పూర్తి చేయడం ద్వారా కనుక్కోవాలండి. ఓకే. సో మనకి వర్గం పూర్తి చేయడం ద్వారా కనుక్కోవాలంటే ఈ రెండు గుర్తుపెట్టుకుంటే చాలు. అవి ఎలా వచ్చి ఇప్పుడు చెప్పేస్తాను, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి చాలు. సో ఈ విధంగా ఉంటే మూలాలు ఈ రెండు అవుతాయి, అంతే. ప్రాసెస్ చెప్తాను చూడండి. ఇక్కడ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 కదా. మనకి ఇక్కడ వర్గ సమీకరణం ఏ విధంగా ఉందంటే ఎక్స్ స్క్వేర్ కి గుణకం ఏ విధంగా ఉందంటే 1 ఉండాలి. ఇక్కడ ఏముంది? ఏ ఉంది. కాబట్టి ఇరువైపులా ఏతో భాగించేయండి. దీన్ని ఏ, దీన్ని ఏ, అన్నింటిని కూడా ఏతో భాగిస్తున్నాం. ఏకి అయిపోతుందండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ b/ax ప్లస్ c/a ఈజ్ ఈక్వల్ టు 0 కదా. దీన్ని అవతల పట్టుకెళ్ళిపోండి, అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ b/ax ఈజ్ ఈక్వల్ టు, ఇది ప్లస్ కాబట్టి అవతలకి వెళ్తే మైనస్ c/a అవుతుంది. ఏమవుతుందండి? మైనస్ c/a అనేది అవుతుంది. మనకి ఎక్స్ స్క్వేర్ పదం ఉంది, ఎక్స్ పదం ఉంది. మనకి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కదా పదం. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. దీంట్లో బి స్క్వేర్ పదం అనేది లేదండి. ఇక్కడ 2ab రెండవ పదాన్ని మనం 2ab గా రాసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ దీన్ని నేను 2 ఇంటూ ఏ అంటే ఏంటండి? ఎక్స్ స్క్వేర్ కదా ఏ పదం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉందంటే ఏ పదం ఏంటి? ఎక్స్ పదం. అంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ b/2a రాయించా. ఏకి పోతుంది, 2కి 2కి పోతుంది, b/a మిగులుతుంది, ఎక్స్ ఉంటుంది, b/ax. అంటే ఈ b/ax నేను 2ab పదంగా రాసుకున్నాను. అంటే 2 ఇంటూ ఏ బదులు మొదటి పదం ఎక్స్, రెండవ పదం ఇక్కడ రెండో పదం లేదు, ఇక్కడ ఆ రెండో పదమే b/2a. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఆ బి స్క్వేర్ పదం ఇక్కడ మిస్ అయిపోయిందండి. అక్కడ అదే అన్నాడు, వర్గం పూర్తి చేయడం అంటే అక్కడ మిస్ అయిన పదాన్ని మనం జోడించాలి, అక్కడ కలపాలి. ఆ మిస్ అయిన పదం ఏంటి? ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. రెండో పదం బి పదం కదా, ఇది బి స్క్వేర్. ఏ స్క్వేర్ చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ 2xy లేదా ఏ స్క్వేర్ ప్లస్ 2ab. బి పదం ఏంటుంది? ఇక్కడ b/2a ఉంది, అంటే ఇది బి పదం ప్లస్ బి స్క్వేర్ ఏం రాయాలండి? b/2a హోల్ స్క్వేర్ రాయాలి. ఆ పదం ఇక్కడ మిస్ అయిపోయింది, అందుకే ఆ పదం ఏం చేశాను, ఇక్కడ నేను కలిపాను. మరి ఇక్కడ లేని పదాన్ని కలిపామంటారా? దానికి అర్థం ఉందా? అర్థం విలువ మారిపోతుంది. కాబట్టి ఇటు కలిపాను కాబట్టి ఈజీ కూడా అవతల కూడా కలపాలండి. c/a ప్లస్ b/2a హోల్ స్క్వేర్. సింప్లిఫై చేయండి. ఇది ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా అండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్. సో దాన్ని బట్టి ఎక్స్ ప్లస్ b/2a హోల్ స్క్వేర్ అనేది అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు, సింప్లిఫై చేయండి, మైనస్ c/a ప్లస్ బి స్క్వేర్ బై 4a స్క్వేర్. ఎక్స్ ప్లస్ b/2a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎల్సిఎం ఏంటండి? ఏకి 4a స్క్వేర్ కి ఎల్సిఎం ఏంటి? 4a స్క్వేర్. ఏ ఎంతలో 4a స్క్వేర్ అండి? ఏ ఎంతలో 4a స్క్వేర్? 4a 4a ఇంటూ మైనస్ సి అంటే మైనస్ 4ac. 4a స్క్వేర్ ఎంతలో 4ac? 4ac 1 ఇంటూ బి స్క్వేర్ అంటే ప్లస్ బి స్క్వేర్.
ఓకే. సో ఇక్కడ నేను ఇది స్క్వేర్ కదా, ఇది అవతలకి వెళ్తే ఏమవుతుందండి, రూట్ అవుతుంది. అప్పుడు ఎక్స్ ప్లస్ బి బై 2a ఇజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఈ పైన పదాన్ని నేను కొంచెం జాగ్రత్తగా -4ac ప్లస్ బి స్క్వేర్ కదా, నాకు కన్వీనియంట్ కోసం కొంచెం పదాలు అటు ఇటు మార్చుకుంటున్నాను. కన్వీనియంట్ లేదు అక్కడ, పదాలు క్రమం మార్చాను అంతే తేడా. -4ac ప్లస్ బి స్క్వేర్ కదా, దీన్ని నేను బి స్క్వేర్ మైనస్ 4ac గా రాసుకుంటున్నాను బై 4a స్క్వేర్. ఈ రూట్ దేనికి చెందుతుందండి, లవానికి చెందుతుంది, హారానికి చెందుతుంది. ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇక్కడ ఎక్స్ ప్లస్ బి బై 2a ఇజ్ ఈక్వల్ టు ఇవతలు ఏముందండి, ఎక్స్ ప్లస్ బి బై 2a ఉంది, అందాక పక్కన పెట్టేద్దాం కొంచెంసేపు, ప్లేస్ చాలు కదా. అవతల ఏముంది చూడండి, ఇజ్ ఈక్వల్ టు రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై రూట్ 4a స్క్వేర్. ఈ రూట్ అనేది లవానికి అప్లై చేశాను, హారానికి అప్లై చేశాను. ఇప్పుడు రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై ఇక్కడ రూట్ 4 వాల్యూ ఎంత అండి, 2. రూట్ a స్క్వేర్ వాల్యూ ఎంత అండి, a. అంటే రూట్ 4a స్క్వేర్ ని సింప్లిఫై చేసుకుంటే 2a వస్తుంది. ఇది మనకి ఏంటండి, ఇది ఏంటి, ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ ని స్క్వేర్ అసలు పట్టుకెళ్ళాం కదా, అప్పుడు మనకి సారీ ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ రూట్ వచ్చినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది, అంటే ప్లస్ వాల్యూ కింద తీసుకోవచ్చు, మైనస్ వాల్యూ కింద తీసుకోవచ్చు. సో ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 4a స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి వచ్చింది ఏంటండి, ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ మైనస్ రెండు. ఇది దేని విలువ, ఎక్స్ ప్లస్ బి బై 2a విలువ. ఈ ప్లస్ బి బై 2a ని అసలు పట్టుకెళ్ళిపోండి, ఏమవుతుంది అప్పుడు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, ఇది ప్లస్ కాబట్టి అసలుకి వెళ్తే మైనస్ అవుతుందండి, మైనస్ బి బై 2a ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇది ఒక భిన్నం, ఇది ఒక భిన్నం. రెండింటి యొక్క హారాలు చూడండి ఏ విధంగా ఉన్నాయి, 2a గానే ఉన్నాయి, అంటే సజాతి భిన్నాలు. సో సజాతి భిన్నాల యొక్క సంకలనం కానీ వ్యవకలనం కానీ ఈజీగా చేయొచ్చు. 2a కాబట్టి 2a అదే విధంగా తీసుకోండి. ఇక్కడ ఏముంది మైనస్ బి, ఇక్కడ ఏముంది ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ ఏముంది రూట్ బి స్క్వేర్ మైనస్ 4a. సో సజాతి భిన్నాల సంకలనం ఏంటంటే హారాలు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి అదే విధంగా రాసేయాలి, లవాలు ఎలా ఉంటే రాసి. సజాతి భిన్నాల సంకలనం హారాలు ఒకటే ఉంటాయి కాబట్టి అది ఎంత ఉంటే అంత రాసియాలి, లవాలు ఎంతైతే ఉంటాయో అవి అదే విధంగా రాసి, లవాలు ఎంత ఉంటాయో అవే విధంగా రాసియాలి. ఓకే. సో అక్కడ మీకు నొక్కి ఎందుకు చెప్తున్నానంటే అవి గుర్తుంటాయి అనేసి అంతే. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac. ఇది ఎక్స్ ఇజ్ ఈక్వల్ అండి. అంటే మనం తీసుకున్న ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇజ్ ఈక్వల్ 0లో ఈ ఎక్స్ యొక్క మూలాలే కదా, ఎక్స్ ఇజ్ ఈక్వల్ అర్థం ఏంటి, ఎక్స్ యొక్క మూలాలు. ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఏమొచ్చింది, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అంటే ఒక ప్లస్ విలువ ఒక మైనస్ విలువ. సో ప్లస్ తీసుకుందాం ఫస్ట్, ప్లస్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఇది ఒక మూలం. రెండోది మైనస్ బి, దాని ప్లస్ తీసుకుంటే ఇప్పుడు మైనస్ తీసుకుందాం, మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఇది రెండోది. మైనస్ బి ప్లస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a మైనస్ బి మైనస్ రూట్ బి స్క్వేర్ 4ac బై 2a వచ్చిందా. అంటే ఇచ్చిన సమీకరణాన్ని మనము వర్గం పూర్తి చేయని పద్ధతి ద్వారా ఏం చేసాం, ఈ ఎక్స్ కి మూలాలు కనుక్కున్నాం. ప్రామాణిక రూపంలో ఉన్న ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 యొక్క వర్గ సమీకరణం యొక్క మూలాలు ఏమవుతాయంటే మైనస్ బి ప్లస్ 1 మైనస్ 1 రెండు కలిపి చెప్పేస్తున్నాను నేను, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఇది. సో ప్లస్ ఆర్ మైనస్ అంటే ఒక ప్లస్ విలువ తీసుకోవాలి, ఇంకోటి మైనస్ విలువ తీసుకోవాలి. అవే మనకి ఏమవుతాయంటే మన యొక్క ప్రామాణిక రూపంలో ఉన్న వర్గ సమీకరణానికి మూలాలు అనేవి అవుతాయి. ఇవి ఎందుకు మనకి ఇంపార్టెంట్ అండి, ఇవి శ్రీధరాచార్య అనే ఒక గణిత శాస్త్రం చెప్తాడు ఈ ఫార్ములా. సో అతను ఏంటంటే మీరు మొదటి సంఖ్య చివరి సంఖ్య రెండు గుణించితే వచ్చే సంఖ్యను మనము మధ్య సంఖ్యను బేస్ చేసుకొని రాస్తాం. మనం కొన్ని సందర్భాలు ఆ విధంగా రాయడం అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఏం చేయాలి మనం ఇక్కడ, చివరి సంఖ్య ఈ రెండు గుణించండి ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ వస్తుంది. అంటే గుణిస్తే ఎక్స్ స్క్వేర్ రావాలి, కలిపినా తీసేసిన ఏం రావాలి, మధ్యలో ఉండే సంఖ్య రావాలి, అంటే 3 రావాలి, -3 రావాలి. అటువంటి సంఖ్య ఏదైనా ఉందా, ఇప్పుడు +3 తీసుకోండి మైనస్ కాకపోతే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. ఈ రెండు గుణిస్తే ఎక్స్ స్క్వేర్ వచ్చిందండి, అంటే గుణిస్తే ఎక్స్ స్క్వేర్ రావాలి. ఎక్స్ స్క్వేర్ ఎప్పుడు వస్తుంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ చేస్తే ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఆ రెండు కలిపిన మనకి 2 వస్తుంది తప్ప 3 రాదు.
ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అవుతుంది తప్ప 3x అవ్వదు కదా. అంటే ఆ విధంగా చేయడానికి అవకాశం లేదు. సో అటువంటి సందర్భం మనం ఏం ఉపయోగించాలంటే -b ± √b² - 4ac ఉపయోగించాలి. సో దీనికి మూలాలు కావాలంటే x² గుణకం ఏమవుతుందంటే a అవుతుందండి, x గుణకం ఏమవుతుందంటే b అవుతుందండి, స్థిరపదం ఏమవుతుందంటే c అవుతుందండి. ఓకే, అంటే a = 1, b = 3, c = 1. ఇప్పుడు వీటిని మనము దీంట్లో ప్రతిక్షేపించుకుంటే ఒక మూలము, దీంట్లో ప్రతిక్షేపించుకుంటే చూడండి, దీంట్లో ప్రతిక్షేపించుకుంటే ఒక మూలం వస్తుంది, దీంట్లో ప్రతిక్షేపించుకుంటే ఒక మూలం వస్తుంది. ప్లస్ ఒక మూలము, మైనస్ ఒక మూలము, 2 మూలాలు వచ్చేస్తాయి కదా. ఆ 2 మూలాలు మనకి ఏమవుతాయంటే దీనికి మూలాలు అనేవి అవుతాయి. ఓకే, సో ఏం లేదు, ఇది మనకి ఇంపార్టెంట్. ఈ 2 ఫార్ములాస్ ఎవరు చెప్పారంటే శ్రీధరాచార్య గణిత శాస్త్రం చెప్తాడు. మనకి వర్గ సమీకరణ కొన్ని సందర్భాల్లో కారణాంక విభజన పద్ధతి ఇక్కడ కొంచెం కష్టం అవుతుంది. సో అటువంటి సందర్భంలో ఏం చేయాలంటే ఈ ఫార్ములా -b ± √b² - 4ac/2 అనేది ఉపయోగించాలి. ఓకే, సో 2 వస్తాయి, +1 -1, ప్లస్ మూలం 1 మైనస్ మూలం 1. సో దీనికి సంబంధించి మనం నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ax² + bx + c = 0లో ప్రామాణిక రూపంలో ఉన్న వర్గ సమీకరణానికి మూలాలు -b + √b² - 4ac/2a, -b - √b² - 4ac/2a. ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, అదే తేడా రెండింటికి కూడా. దీంట్లో ఈ b² - 4ac ఉన్నది చూసారు, b² - 4ac, దాన్ని మనం ఏమంటాం అంటే విచక్షణి అంటామండి, విచక్షణి. దీన్ని మనం డెల్టాతో చూపిస్తాం, విచక్షణి అంటాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. విచక్షణకి సంబంధించి మూలాల స్వభావం అడుగుతుంటారు. ఈ b² - 4ac = 0 అయితే ఏమవుతుంది, <0 అయితే ఏమవుతుంది, <0 అయితే ఏమవుతుంది. సో మూలాల స్వభావం చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ క్లాస్ లో స్టార్టింగ్ లో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఎందుకంటే స్టార్టింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం మీకు ఈజీగా గుర్తుంటుంది, ఎండింగ్ వచ్చి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు మీరు. కాబట్టి విచక్షణ గురించి నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వరకు మీరు ఈ మూలాలు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్లాస్ 6:30 పెట్టుకుందాం. బాయ్.